ఈరోజు నామినేషన్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి ఈ ఎపిసోడ్ హీరో కళ్యాణ్ పడాలా అనిపించింది అనేది ఈ వీడియో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా నాకు ఒక మాట అనిపించింది, ఒక 2-3 మాటలు చెప్పి ఎపిసోడ్లోకి స్టార్ట్ చేస్తాను. చాలా గట్టిగా ఉంటుంది, చాలా ఓవర్గా ఉంటుంది ఈ వీడియో. ఎవరినైనా ఏమన్నంటే ఫీల్ అవ్వద్దు. సుమన్ శెట్టి అన్న చాలా ఓవర్ యాక్షన్ చేశారు, ఇంటెన్షనల్లీ ఆన్సర్ చెప్పలేక ఎక్స్ట్రాలు చేశారు, ఓవర్ చేశారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దాంతోపాటుగా రీతూ చౌదరి గారు ఒకనొక టైంలో పాపం అని అనిపించిన కొన్ని సిచ్యువేషన్లో అన్న ఫీలింగ్ వచ్చింది. సంజన గారి పాయింట్స్ ఎలా ఉన్నాయి, తనూజ గారు చేసింది మిస్టేకా కాదా దాని గురించి మాట్లాడతాం. ప్రతి పాయింట్ మాట్లాడదానికంటే ముందు ఒక పాయింట్ చెప్పాలి. ఆ రోజు కళ్యాణ్ చీటింగ్ చేసి క్యాప్టెన్ అయ్యాడు, కాలు ఇలా ఇలా ఊపాడు అని ఎవడెవడైతే మాట్లాడారో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, అలాంటి వాళ్ళందరూ వీళ్ళు ఇప్పుడు తల తీసి ఎక్కడ పెట్టుకుంటారా? తల తీసి ఎక్కడ పెట్టుకుంటారు? ఎవడైతే సోషల్ మీడియా ట్విట్టర్లో నాన్ స్టాప్గా ఆ ఫోటోస్ చేసి నన్ను కూడా ట్రోల్ చేసి అందరినీ ట్రోల్ చేసి కళ్యాణ్ పడాలా చీటింగ్ చేశాడు, డెమాన్ చీటింగ్ చేశాడు, ఇద్దరు కలిసి భరణి గారి సైడ్ షూ చూపించారు అన్న వాళ్ళందరూ ఈరోజు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? ఈ రోజు కూడా అర్థం కాలేదా కళ్యాణ్ చీట్ చేయలేదని? ఈ రోజైనా అర్థం కాలేదా వాళ్ళిద్దరూ ఒకరొకరు తిట్టుకుంటూ ఒకరినొకరు ఫైట్ చేసుకున్నప్పుడైనా అలా అయి ఉన్నట్టు చేస్తారా? ఈ రోజు తనుజాకు కూడా అర్థమై ఉంటుంది, అరే నాయన వాళ్ళు చూపించేసి నన్నేదో మ్యానిపులేట్ చేయాలని చూశారు, నేను కొంచెం తెలివిగానే బిహేవ్ చేశాను కాబట్టి గుడ్ అని తనుజ గారు కూడా ఫీల్ అయి ఉంటారు. అండ్ దాంతోపాటుగా డెమాన్ పవన్ ఈరోజు ప్యూర్ నిబ్బా పిల్ల చిన్న పిల్లోలాగా చేశాడు. అనవసరమైన నిబ్బా అంటే అదే నాదే బూత్ కాదు, ఎందుకే నాకు అది చిన్నపిల్లోడు అనే ఉద్దేశంతో పెట్టినాడు నిబ్బా. ఆ నిబ్బా చేష్టలు చేశాడా? దట్ ఈస్ ఫర్ షూర్. అనవసరంగా గెలికి కంప్ అయిపోయాడు, అనవసరంగా గెలికి పెంట చేసుకున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంత కాంట్రడిక్టింగ్గా ఉంది అంటే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వస్తా. ప్రతి సిచ్యువేషన్లో డెమాన్ పవన్ ఈరోజు ఒక్క పాయింట్లో కూడా ఇంప్రెసివ్గా మాట్లాడా, సింగిల్ పాయింట్లో కూడా ఇంప్రెసివ్గా మాట్లాడా. ద సేమ్ టైం కళ్యాణ్ పడాలా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇంప్రెసివ్గా మాట్లాడు. 90% to 95% ఆఫ్ టైమ్స్ 1-2 పాయింట్లో నాకు డిఫర్ అవుతాను, దాని గురించి చెప్తాను. దాంతోపాటుగా ఒక్కొక్క పాయింట్ స్టార్ట్ చేస్తామా, చాలా పాయింట్లు ఉన్నాయి. ఇమాన్యుల్ కూడా ఒక టైంలో సూపర్ అనిపించాడు, అరే పర్లేదు కదరా ఇమాన్యుల్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్కటి మాట్లాడతాను, సింగిల్ మాట్లాడతాను. చాలా లేట్ అవుద్ది, బట్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను, చాలా బాగా మాట్లాడతాను. అన్ని ప్రూఫ్లే మాట్లాడతాం, ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడను. ఫస్ట్ స్టార్ట్ చేశాడు మన డెమాన్ పవన్, అనవసరంగా పిల్ల చేష్టలు స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? క్లియర్గా పిల్ల చేష్టలు అనడమే కాకుండా ఎపిసోడ్ మొత్తం మీద తను మాట్లాడేటప్పుడు తెలియని ఏదో ఫీలింగు, అంటే తెలియకుండా అజంప్షన్ చేసుకునేసి ఇలా అయ్యిన్నావు అలా అయ్యిన్నావు అనేసి ఎక్కువ ఊహించుకొని మాట్లాడినవే ఉన్నాయి. ఇదేంట్రా ఇతను అన్నీ ఊహించుకుంటున్నాడు ఏంట్రా, అక్కడ జరిగింది వేరేదైతే ఇతను వేరే రకంగా ఊహించుకొని అలా చేసావు ఇలా చేసావు అని ప్రతి దాంట్లో అదే చేస్తున్నాడు. ఏంట్రా ఇలా ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది. అవన్నీ పాయింట్స్ చెప్పినప్పుడల్లా గుర్తు చేస్తా. సేమ్ విధంగా రీతూ చౌదరి కూడా ఒక దాంట్లో కంటిన్యూస్గా కంటిన్యూస్గా సేమ్ ప్యాటర్న్లో వెళ్ళింది. ఏంట్రా ఈ అమ్మాయి ప్రతి దాంట్లో సేమ్ డైలాగులు, సేమ్ మాట తీరు, సేమ్ ఏంట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. అవన్నీ మీకు ప్రూవ్ చేస్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాం. ఫస్ట్ నైట్ 10:30-11 టైంలో నిద్రపోయేటప్పుడు డెమాన్ పవన్ అని రీతూ చౌదరి గారు కూర్చొని మాట్లాడుతున్నాం. ఇక్కడ మాట్లాడుతున్న టైంలో మీకు అర్ధరాత్రి గుసగుసలు చూపించలేదు, కానీ అదే టైంలో కళ్యాణ్ నుండి తనుజ దగ్గర మాట్లాడేసి ఇద్దరు ఒకరినొకరు సలహాలు ఇచ్చుకొని వచ్చి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు అనమాట. నైట్ డిస్కషన్ జరుగుతూ ఉంటే కళ్యాణ్ వచ్చాడు, బెడ్ దగ్గర కూర్చున్నాడు, వాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నాడు, నీట్గా వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఏమీ లేదు. అప్పుడు రీతు ఏముంటుందంటే, చూడండి ఇతను ఎంత పిల్ల చేష్టాలు చేశాడు, ఎంత మిస్టేక్, ఎంత బ్లండర్ చేశాడు అనేది డెమాన్ పొంది. రీతు అప్పుడు కళ్యాణ్ వస్తే కూర్చుంటే కళ్యాణ్తో ఏమంటారు తెలుసు? రీతు కళ్యాణ్ ఏం మాట్లాడారా ఇంతసేపు తనుజ గారితో మాట్లాడి వచ్చాడు. ఏం మాట్లాడారా, నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తుంది రే అనేసి అంటుంటే అంటే మేబీ వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారేమో, లవ్ యాంగిల్ వస్తుందేమో అన్న ఫీలింగ్తో అన్నట్టుగా ఊరికే కామెడీగా అంటున్నారు. అన్న తర్వాత దీన్నే పిచ్చి అంటారు, అంటే నువ్వు అనుకున్నంత ఏం లేదురా అన్నట్టుగా కళ్యాణ్ అంటాడు. దానికి రీతు పడుకోపో వెళ్ళి, ఈ పాయింట్ దగ్గర డెమాన్కి అర్థం అవ్వాలిగా రీతును తప్పబడ్డానికి ఏమన్నా ఉందా? వీళ్ళిద్దరి మధ్యలో కళ్యాణ్ వస్తే కళ్యాణ్ని పంపించాలనే కదా చూసింది రీతు, కళ్యాణ్ని పంపించాలని చూసింది, పోయి పడుకోపో అనేసి అనింది. డెమాన్ లేచి ఆడికి వెళ్తా అనేసి పక్క బెడ్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పక్క బెడ్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు కళ్యాణ్ నువ్వు అటు పోరా, పడుకున్నప్పుడు రీతు కళ్యాణ్ వచ్చి వీడు అక్కడ పడుకునేది అనేసి అంటే వాడు అక్కడే పడుకునేది. అప్పుడు కళ్యాణ్ ఏమంటారంటే, నువ్వు అటు పోరా కాసేపు, చిన్నపిల్లాడు కాసేపు ఇక్కడ వినకూడదు ఇక్కడ ఎందుకు అన్నట్టుగా అంటాడు. నువ్వు అటు పోరా కాసేపు ఇక్కడ వినకూడదని దీన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. దీంట్లో కూడా అంత పొగరగా ఆ మాట కళ్యాణ్ అంటే
డెమాన్ పవన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాడనే పాయింట్ తీసుకొస్తే నాకు నవ్వాలా ఏడవాలా అనే ఫీలింగ్ వచ్చింది. దీనికి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఈ పాయింట్ని నేను ఏ టైంలో అయినా కొంచెం పాయింట్లు ఇంప్రెసివ్గా ఉన్నప్పుడు కింద ఏదైనా పొగడతలు కానీ టైం ఫ్రేమ్ పెట్టి బాగా విప్పారా ఉడాల్ ఉడాల్ అనేసి చెప్పండి. దాంతోపాటుగా లైక్లు కూడా కొడతా ఉండండి. లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ కామెంట్స్ చేయండి. అండ్ 9 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు, 10 lakhs దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ పాయింట్కి నా ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, వీళ్ళిద్దరి క్లోజ్నెస్ ఎంత అంటే డెమాన్ది కళ్యాణ్ది. నిన్న మిరపకాయలు తినిపించేటప్పుడు 2 మిరపకాయలు తినిపిస్తాను సార్ వీడికి అనేసి డెమాన్ పవన్ కళ్యాణ్ని పిలిస్తే మాడి మీద ఒకటి ఇచ్చాడు కళ్యాణ్. మాడి మీద ఒకటి ఇచ్చే అంత క్లోజ్ సండే ఎపిసోడ్లో నాకు సార్ ముందు మాడి మీద ఒకటి కానిరా అనేసి ఇచ్చే అంత క్లోజ్ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు సహజమా కాదా? నార్మల్ న్యాచురల్గా వచ్చేస్తాయి ఇలాంటి మాట. రే పక్క పోయి ఆడుకోపరా పిల్లాడు నువ్వెందుకు అనేసి అది కామెడీయా కాదా? ప్యూర్ కామెడీ. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ర్యాప్ బట్టి ఊరికే అన్నాడు తమ్మించి అక్కడ ఏమీ లేదు. వాళ్ళిద్దరు మాట్లాడలేవు, ఊరికే పొమ్మనంటే కామెడీగా అనింది. అసలు దాని ఇంటెన్షన్ లేదు, అస్సలు లేదు. క్లియర్గా అన్నాడు. దాన్ని డెమాన్ పవన్ కూడా తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే డెమాన్ పవన్ తీసుకోకపోగా రీతు చౌదరి మీద ఈ పర్టికులర్ పాయింట్ని బేస్ చేసుకొని అరవడం ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ని బేస్ చేసుకొని లాగి నేను లైవ్ చూశాను, లాగి రంపాన పెట్టడం ఏంటి, ఎందుకురా ఇదంతా అన్న ఫీలింగ్ వచ్చింది. తెలిసి గెలికి కంపు చేసుకున్నాడే అన్న ఫీలింగ్ వచ్చింది. క్లియర్లీ వెరీ నెగిటివ్ ఎపిసోడ్ ఫర్ డెమాన్. తర్వాత కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అడితే ఇట్టేనే ఉండాలి, అట్టేనే ఉండాలి, రకరకాల యాంగిల్స్ మార్చి ఇది ఎలా ఉందంటే ఇద్దరు ఓవర్ చేశారండి. నేను ఇది ప్రూవ్ చేస్తాను కూడా. డెమాన్ పవన్ ఓవర్ చేశాడు. డెమాన్ పవన్ ప్లానెట్కి ఏదో చేయాలని చూశాడు. రీతు చౌదరి ఒకనొక టైంలో తను కూడా స్కెచ్ చేసి తను కూడా చేంజ్ చేసి ఏదో చేయాలని ట్రై చేసిన ఫీలింగ్ వచ్చింది నాకు ఎపిసోడ్లో. వాటి పర్టికులర్ పాయింట్లో నేను చెప్తా, మీకు అర్థమవుతుంది నేను చెప్తాను. అప్పుడు ఇది అయిపోయింది కదా. కళ్యాణ్ అన్న తర్వాత డెమాన్ ఫీల్ అయ్యాడు. డెమాన్ ఫీల్ అయినట్టుగా ఒక మాట అంటాడు. ఏమంటే, రే నీకన్నా 100 మాట్లాడతారా కానీ నేను ఇక్కడ మాట్లాడను, కొంచెం హట్ అయిన టోన్తో అన్నాడు. అంత అవసరం లేదు అక్కడ. స్టిల్ ఓకే, ఇది కూడా ఫ్రెండ్లీ ర్యాప్లో వెళ్ళింది అనేసి అనుకుందాం. తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ వచ్చిన తర్వాత డెమాన్ రీతుతో స్టార్ట్ చేశారు. రీతుతో ఇదే వాయింపుడు. ఏం వాయింపుడు స్టార్ట్ చేశారంటే, రీతు నీ మైండ్లో ఉన్నదే కాదు, నాది మధ్యలో ఆపి, ఇప్పుడు నీ మైండ్లో ఉన్నదే కాదు రీతు, నాది మధ్యలో ఆపి వాడు వచ్చాడు ఉండురా అని వాడిని పంపొచ్చు కాదు. ఏమన్నా ఉంది అక్కడ, తను పంపించొచ్చుగా అంటే ఏంటి కళ్యాణ్ వేసి గొంతెత్తి ఇసిరేస్తుందేంటి, నేను ఒక తన్ను దంతదేంది కళ్యాణ్ పో అనే చెప్పిందిగా ఆ అమ్మాయి పద్ధతిగా. కళ్యాణ్ నువ్వు పోరా అనింది కదా, అన్నది కదా. కళ్యాణ్ వెళ్ళలేదు అంతే. తను ఇంకేం చెయ్యాలి? కళ్యాణ్ని సీరియస్గా క్వశ్చన్ చేసి పంపిస్తుందా? ఎందుకని ఎవరైనా పంపిస్తారు అట్లా సడన్గా ముఖం మీద వెళ్ళిపో అని పంపిస్తే, మాట చెప్పింది కదా, మాట చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయాలి. వెళ్ళిపోమ్మని అనలేదని నిబ్బా చేష్టాలు ఏంటో, నిబ్బా క్వశ్చనింగ్ ఏంటో, నిబ్బా అలుగుడు ఏంటో నాకు అర్థమే కాల. దానికి రీతు దాంట్లో ఏముందిరా, రీతు ఈ పర్టికులర్ టైంలో కోపడిన దాంట్లో ఏ తప్పు లేదండి. మీలో చాలామంది పోల్స్ చూశాను సోషల్ మీడియాలో, రీతుదే తప్పు అంటున్నాను ఈ పర్టికులర్ సిచ్యువేషన్. నాకు బాధ అనిపించింది. అరే ఎంత ఫాలోయింగ్ లేకపోయినా క్లియర్గా కనపడుతుంది కదరా, తను తప్పు చేశాడు, సంబంధం లేకుండా ఓవర్ థింక్ చేసేసి అది ఏదో సంబంధం అక్కడ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఇష్యూ అయింది అన్నట్టుగా ఇండైరెక్ట్గా దాన్నే అదేదో అనవసరమైన ఓవర్ థింక్ చేసుకున్నాడు అన్న ఫీలింగ్ క్లియర్ కనపడుతుంది. దాంట్లో రీతుకు ఫాలోయింగ్ లేదు, డెమాన్కి ఫాలోయింగ్ ఉన్నంత మాత్రం తప్పు డెమాన్ కాకుండా రీతుది అవ్వదు. ఎందుకంటే క్లియర్ కనపడుతుంది. అరే వాడిని ఈ అమ్మాయి పొమ్మని చెప్పింది, స్టిల్ ఆడిని పొమ్మని ఎందుకు చెప్పలేదు అనేసి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉంటే, అది 2-3 సార్లు క్వశ్చన్ చేస్తూ ఉంటే అమ్మాయి కోపం రాదా? అమ్మాయి ఏమంటుంది, అసలు ఏంట్రా దాంట్లో ఏముందిరా నాకు అర్థం కాలేదు, ఎందుకురా ప్రతిదీ ఇంత చూస్తున్నావు? ఇది ఒక్కటే కాదు కాబట్టి ఆ అమ్మాయి బాధపడడం స్టార్ట్ చేసింది. తర్వాత డెమాన్ నేనంత చూడట్లేదురా, ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తావా అంటే నాకు వద్దురా. ఏంటది ఎవరైనా వస్తే నన్ను వదిలేస్తావా అనేసి అంటే, ఎవరు వచ్చారు, ఎక్కడ వదిలేసింది? వచ్చి బెడ్ మీద కూర్చున్న వ్యక్తిని పొమ్మని కూడా అనింది. ఇతను పక్కనే కూర్చొని 1-2 నిమిషాలు ఆగలేకపోయి వెళ్ళి పడుకున్నాడు. ఆవిడ ఏమంటది, దీనికి ఇంకోటిగా అంటారు తెలుసా, లైవ్లో ఇంకో మాటగా అంటాడు, దానికి ఇంకా చిరాకు వచ్చింది. ఇతను వెళ్ళి ఆ పక్క బెడ్ మీద పడుకుంటా ఉంటే ఆగరా అని కూడా అనలేదంట. ఆగరా అని ఎంత దూరం వెళ్తున్నాడా, శ్రీలంక వెళ్తున్నాడా, కన్యాకుమారి వెళ్తున్నాడా, లండన్ వెళ్తున్నాడా, పక్క బెడ్కి వెళ్తున్నాడా? ఆగమనకపోతే పక్కన కూర్చుని మాట్లాడొచ్చు, దుప్పట్లో దూరే మాట్లాడేది ఏముంది? ఆగరా అనలేదని కూడా ఫీల్ అయ్యిండు. ఓరే నాయన నాకు అరాచకం అనిపించింది, ఏం ఆలోచిస్తున్నాడు రా బాబు అనిపించింది. తర్వాత రీతు అలా కాదురా వెళ్ళిపోమని చెప్పలేదు, సీక్రెట్గా కళ్యాణ్తో మాట్లాడతా అనలేదు కదరా, నీకేం మాట్లాడుతున్నారా, నీకు నిద్ర వస్తుందేమో అని అనుకున్నా. క్లియర్గా అదే అనుకుంటారు కదా, వెళ్ళిపోతున్నట్టు మామూలుగా. సరే నేను తోసింది ఇతన్నా, సరే నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా అన్నదానికి కూడా ఏంట్రా నాయన ఎత్త ఫీల్ అయ్యాడు. డెమాన్ లెట్ మీ కంప్లీట్ అని రీతు. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఫర్ సిల్లీ థింగ్స్. ఇరిటేటింగ్గా ఉన్నది. ఇక్కడ ఎక్కడ తప్పులేదండి, అమ్మాయి పెద్దగా మాట్లాడుతున్నా తప్పలేదు. ఎందుకంటే ఏంట్రా ఇతను ఇంత పిల్లబచ్చేలాగా మాట్లాడుతున్నాను ఎవరికైనా అనిపిస్తుంది, సంబంధం లేని ఇక్కడ. డెమాన్
విను 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 ఆడేమన్నాడు, అటు వెళ్ళరా చిన్నపిల్లడివి అనేసి అన్నాడా లేదా అని ఇక్కడ నాకు కవరింగ్ నచ్చలేదు డెమాన్ది అనేసి అన్నాడా లేదని కోపం వచ్చేటట్టే అన్నాడు. రీతు రే అలా అనలేదురా, వాడు జోక్ని కూడా తీసుకోలేకపోతున్నాడు, వాడు జోక్గా అన్నాడు రా, సీరియస్గా ఎందుకు తీసుకున్నావు అంటే డెమాన్ వాడిని అనడం లేదు అన్నాడు. ఇక్కడ మార్చాడు, ఆడేమన్నాడు అనేసి అని దాన్ని జోక్గా అనేసి ఇతనికి ఈవిడ అనేసరికి అనవసరంగా ఇది ఎట్ట పోద్ది అనేసి మళ్ళీ చేంజ్ చేశాడు. ఏమన్నాడు, వాడి దానికి ఫీల్ అవ్వలేదు, నేను పట్టించుకోలేదు, వాడిని నువ్వు ఎందుకు పిలవలేదు అన్నాడు. ఆ మ్యాటర్ నువ్వెందుకు నన్ను పిలవలేదు అనే మ్యాటర్ మీద ఫీల్ అయ్యాను, అందుకు ఫీల్ అయ్యాను. కానీ వాడి మీద వాడేదో అన్నాడు అనేది ఫీల్ అవ్వలేదు అనేసి అంటాడు. ఇతన్ని పిలిచేది ఏంటి స్వామి, పక్క బెడ్ మీద పడుకోనట్టు పిలిచేది ఏముంది ఇంకా, అమ్మో. తర్వాత రీతు నాకు పిచ్చెక్కుతుంది నీ వల్ల. నిన్న కూడా అంట గౌరవ్ రిలేటెడ్ గౌరవ్తో మాట్లాడుతూ ఏదో హట్టాడంట నామినేషన్ టైంలో, అదే శనివారం టైంలో, అది మనకు చూపించలేదు, అది కూడా హట్టాయో ఏంట్రా నువ్వు, నాకు అర్థం కావట్లేదు. వాడు గౌరవ్ కనిపిస్తే మాట్లాడిన దాని గురించి కూడా ఇష్యూ చేసేవాడు డెమాన్. నేనేమైనా ఇష్యూ చేశానంటే ప్లీజ్ పవన్ ప్రతిదానికి అలగకు ప్లీజ్, ఎందుకంటే నన్ను ఇష్యూ చేశాడు అనే పాయింట్ మీద లైవ్లో కూడా ఎక్కువసేపు మాట్లాడారు వీళ్ళిద్దరు. తర్వాత రీతు ప్రతిదానికి సెన్స్ లేకుండా అలుగుతున్నావు ప్లీజ్, అలుగుతున్నావు అంటే అలుగుతున్నాడు కదా, క్లియర్ కనపడుతుంది కదా మరి. తర్వాత డెమాన్ నాతో మాట్లాడడానికి కూడా నీకు ప్రాబ్లం, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయావు. ఓరే నాయనా, నాతో మాట్లాడడానికి నీకు ప్రాబ్లం అంటాడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయావు అంటాడు. రీతు ఇంక వెళ్ళిపోయింది, ఈ చిరాకు వచ్చేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోక ఏం చేస్తారు ఎవడైనా. తర్వాత సరికి చిన్న విషయానికి కలిగినప్పుడు ఇది నేనేమంటానంటే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎక్కడ కూడా ఇది ఫస్ట్ టైం జరగలేదు, నేను ఎక్కడ వన్ సైడ్ తీసుకోవట్లా, అన్ని క్లారిటీ చెప్తున్నా. ఈ పర్టికులర్ గొడవలు ఏవి కూడా వన్ సైడ్ ఎప్పుడు జరగలేదు. మనం ఇంతసేపు డిస్కషన్ కూడా ఎప్పుడు చేయలే, వీళ్ళిద్దరు సోది మూడు పిల్లల కంటే ఎక్కువ కొట్టుకుంటున్నారు అనేసి వదిలేసేవాళ్ళం నవ్వుకుంటూ. ఇది ఎందుకు ఇంత వరస్ట్గా తయారైందంటే, ఇది మనసులో పెట్టుకుని ఇది చెప్పలేక వేరే పాయింట్లు పెట్టి నామినేట్ చేశాడు. రీతు నా కోపంతో ఇదితో అనవసరమైన ప్లానింగ్తో ఇది ఏమైనిపించిందంటే, రీతుకు దూరం అవ్వాలని ఇద్దరు ఫీల్ అయ్యాడండి. అది మాత్రం పక్క నాకు తెలిసింది, నాకు అనిపించింది. దిస్ ఈజ్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్. స్టిల్ దీంట్లో ఫ్యాక్ట్ ఉందేమో అనిపిస్తుంది. దట్ ఈస్ ఎ గేమ్ ప్లాన్, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే టైం ఇది కాదనిపించింది. ఏమంటే డెమాన్కి రీతు వీళ్ళిద్దరిలో ఒకరే టాప్ 5 ఉంటారు మోస్ట్లీ, హై ఛాన్సెస్ ఉండే అవకాశం కూడా ఇద్దరికి ఎక్కువ శాతం ఒకరికే ఉంటుందని. సో వీళ్ళిద్దరూ తెలియకుండా వీళ్ళు క్లోజ్గా ఉండి వీళ్ళిద్దరే గొడవపడి వీళ్ళిద్దరిలో ఒకరినొకరు నెగిటివ్ చేయాలనేది ఒక ప్లాన్ ఉంటుంది, వాళ్ళిద్దరికి మనసులో ఉంటుంది. కొంచెం దూరం అయితేనే బాగుండు మన ఇద్దరం అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఇప్పుడు అనవసరమైన దానికి ఇంప్లిమెంట్ చేశాడు. అది రీతు కూడా నైస్గా ఇంప్లిమెంట్ చేసి దాని గురించి కూడా చెప్తాను అని అనిపించింది నాకు. మీకు అనిపించిందో చెప్పాలి. ఆ తర్వాత అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళేసి కామెడీగా మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఏమైందిరా నా గురించి, కానీ ఇంత ఫన్ జరుగుతుంది. తర్వాత వచ్చి కళ్యాణ్ డెమాన్ కూడా ఇంత హైలైట్ చేయబాకంటే దివ్య కూడా ఎందుకు చిరాగ్గా ఉంటావు అది అనేసి కలిసిపోయి నా షర్ట్ వేసుకున్నది అమ్మాయి, నీ షర్ట్ వేసుకుంది అంటే ఇష్టం ఉండి వేసుకుంది అది నవ్వుకుంటూ మాట్లాడారు. ఈ నవ్వుకుంటూ మాట్లాడే వరకు మీరు చూశారు, నేను లైవ్లో చూసాను. తర్వాత ముద్దలు కలిపి కూడా పెడతాడు, అంత క్లోజ్గా ఇద్దరు కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి నామినేట్ చేయడం, అది కూడా 2 నామినేషన్ రీజన్స్ ఉన్నాయన్న తర్వాత ఒక రీజన్ కళ్యాణ్కి ఏదో ఒకటి వేద్దామని అనుకుంటూ 2 దొరక్కపోవడం వల్ల రీతు కేసాడు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. రీతు కేసుతో చెప్పిన రీజన్స్ కూడా బాగలేవు, దాని గురించి చెప్తాను. ఇప్పుడు అయిపోయింది కదా, ఇదంతా పిల్ల చేష్టలో చేశాడు. తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి మనం స్లోగా నీట్గా చెప్పుకుందాం. నామినేషన్ స్టార్ట్ అయితే ఫస్ట్ తనూజ గారు నామినేషన్లో ఏం చేశారంటే గుడ్ అనిపించారు నాకు. ఎలా అంటే సాధ్యమైనంత వరకు తనకి క్లోజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఇచ్చినట్టుగా అనిపించింది. ఎగ్జాంపుల్కి కళ్యాణ్కి ఒకటే ఇచ్చింది, అంత ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అని అనుకుంటా. అండ్ సుమన్ శెట్టి గారికి కూడా ఒకటే ఇచ్చింది, మిగతా వాళ్ళకి 2 ఇవ్వడానికి ట్రై చేసింది. సో కొంతమందికి ఒకటి ఇచ్చింది, కొంతమందికి 2 ఇచ్చింది. 2 ఇచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది క్లియర్గా వీళ్ళు ఏంటి అని వీళ్ళు ఎక్స్పోజ్ చేద్దాం, వీళ్ళు సేఫ్గా ఉంటారు కాబట్టి ఆ సేఫ్గా ఉండడం ఇబ్బంది పెడదామని క్లియర్గా ఇచ్చేసింది, విచ్ ఇస్ గుడ్ అనిపించింది. ఎగ్జాంపుల్కి ఇమాన్యుయల్ 5 స్లిప్లు వస్తేనే ఒకనే నామినేట్ చేయని పర్సన్ అనేసి ఆవిడకి తెలుసు. అలాంటి పర్సన్కి 2 ఇచ్చింది. భరణి గారు అందరితో బాగుండాలని సేఫ్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు, అలాంటి పర్సన్కి 2 ఇచ్చింది. ఇది ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఇమాన్యుయల్కి 2 ఇస్తే ఇమాన్యుయల్ చేసిన రీజన్స్లో ఒక రీజన్ బాగలేదు. ఖచ్చితంగా భరణి గారికి చెప్పిన రీజన్ నాకు అస్సలు నచ్చలేదు, అది ఇమాన్యుయల్ నుంచి అస్సలు నచ్చలేదు. 2 వచ్చాయి కాబట్టి ఏం చేయాలో అర్థం కాక చేసేసాడు, మిగతా వాళ్ళందరితో ర్యాపో ఉండడం వల్ల. రీతుకు చేసిన రీజన్ బాగుంది, దాని గురించి చెప్తాను స్లోగా. పాయింట్ నాకు కోపం వచ్చేస్తుంది మధ్యలో సుమనన్న దగ్గర డెమాన్ పవన్ విషయంలో నాకు అంత కోపం అనిపించింది. నాకు అస్సలు నచ్చలేదు. ఫస్ట్ రీతుని నామినేట్ చేస్తారు. రీతుని నామినేట్ చేసి అన్ని విషయాల్లో కాన్ఫిడెన్స్తో ఉంటుంది, కానీ గేమ్ విషయంలో ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నావు అని చెప్పిన తర్వాత రీతు నువ్వు దేంట్లో అవ్వలేదా కన్ఫ్యూజు చెప్పు. ఇమాన్యుయల్ నువ్వు లీడర్ బోర్డు అప్పుడు సంచాలకంగా అవ్వలేదా? ఇప్పుడు రీతు గురించి ఒక మాట చెప్పాలి, మీరు యాక్సెప్ట్ చేస్తారు కూడా. రీతు ఈరోజు 3-4 నామినేట్ చేస్తే 3-4తో మాట్లాడిన ప్రతి మాటలో ప్రతి ఒక్కరితో
ప్రతిసారి యూజ్ చేసిన పదాలు ఏంటి తెలుసా? వాళ్ళు నామినేట్ చేసినప్పుడు నువ్వు అది చేసావా లేదా అని డిఫెండ్ చేసుకుంటే ఓకే, ఒకరితో మాట్లాడితే ఓకే. ఇలా నలుగురితో యూజ్ చేసిన మాట ఏంటి తెలుసా? డిఫెండే కాకుండా రివర్స్లో నువ్వేం చేసావు, నువ్వు ఆడావా, నువ్వు ఆడలేదు అంటే నువ్వు ఆడేవా అంటది. నీ కాన్ఫిడెన్స్ లేదంటే నీ కాన్ఫిడెన్స్, నువ్వు సంచాలక ఫీల్ నువ్వేం ఫీల్ కాకుండా ఉన్నవాడిది. అందరితో సేమ్ డైలాగ్ నాకు చిరాకు అనిపించింది, అందుకే దండం పెట్టింది. నాకు వరస్ట్ అనిపించింది, ఏంట్రా సేమ్ ప్యాటర్న్ ఆలోచిస్తా, సేమ్ ప్యాటర్న్లో నామినేషన్లో రీజన్లో మాట్లాడుకుంటారు డిఫెన్స్ చేసిందని. మోస్ట్లీ డిఫెన్స్లో కొన్ని పాయింట్లు సూపర్ మాట్లాడింది, కానీ ఈ అనవసరమైన అవతలని ఏదైతే చెప్పాడు నువ్వు యాడ్ చేసావు, నువ్వు కూడా ఆడలేదుగా, నువ్వు కూడా చేయలేదు, అతను నిన్ను చేస్తున్నాడు. సరే ఒకరితో మాట్లాడితే ఓకే, ప్రతి ఒక్కరితో సేమ్ ప్యాటర్న్లో వేయలేదు, నాకు చిరాకు అనిపించింది. అది ఏంటని చెప్తాను. ఇతను అన్నాడా, నువ్వేమన్నా కన్ఫ్యూజ్ కాకుండా ఉన్నావా, నువ్వు లీడర్ బోర్డులో సంచాలక నువ్వు ఫెయిల్ అవ్వలేదా? ఇమానుయల్ కన్ఫ్యూజ్ చేసింది మీరు, ఇది తప్పు. ఇది ఇమానుయల్ ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఆ సంచాలకగా ఆ టైం రాముని కూడా కన్ఫ్యూజ్ చేశాడు. రాము కూడా క్లారిటీ ఉండేది, రాముని కూడా ఏం కాదు బిగ్ బాస్ చెప్పలేదు కదా అది స్ట్రాటజీలే అనేసి అన్నాడు. ఇమానుయల్ అప్పట్లో దాని తప్పు, దాన్ని ఎప్పటికీ ఒప్పుకోకపోవడం నాకు అసలు నచ్చట్లా. తర్వాత దాంట్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యావు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అనేసి రీతూని అంటున్నాడు. గేమ్స్ పరంగా అందరికన్నా వెనక ఉన్నావు ఈ హౌస్లో, కన్ఫ్యూజ్ అయ్యి గేమ్స్లో అందరికన్నా వెనక ఉన్నావు ఈ హౌస్లో అనేది మేబీ ఈ పర్టికులర్ వీక్ అయి ఉన్నట్టు ఓకే, కానీ ఓవరాల్గా అంటే నేను అసలు ఒప్పుకోను. సంజన గారు ఉన్నారు, సుమన్ శెట్టి అన్న ఉన్నాడు, వీళ్ళందరికంటే కూడా రీతు చౌదరి ఆడేటప్పుడు ఆటలో బాగానే ఆడుతుంది, దెర్ ఈజ్ నో డౌట్. ఈ పాయింట్లో నేను యాక్సెప్ట్ చేయను, అందరికంటే వెనక అనేది నేను యాక్సెప్ట్ చేయను. తర్వాత రీతు ప్రతిసారి టాప్లో ఉండాలంటే ఎలా, దాంతోపాటు ఈ కత్తి దాంట్లో కూడా ఇలా చేసావు అనేసి చెప్పింది కూడా అర్థం కాదు. ఇతను ఇమానుయల్ ఈరోజు నచ్చని 2 పాయింట్ ఏంటంటే, బర్నీ గారి దగ్గర ఒక టాస్క్లో ఆ టాస్క్లో నీ పర్ఫార్మెన్స్ లేని చెప్పడం తప్పు. ఎఫర్ట్స్ మాత్రమే చూడాలి, కానీ పర్ఫార్మెన్స్ అంటే నువ్వు విన్ అయ్యావా లేదా అనేది చూస్తే, ఎక్కువసేపు ఉన్నావా లేదా అనేది చూడడం తప్పు. కెపాసిటీకి తగ్గట్టు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి హైట్ ఉన్న వ్యక్తి, హైట్ తక్కువ ఉన్న వ్యక్తి, హైట్ ఉన్న వ్యక్తి పెట్టినట్టుగా పంగజాపి పైన పెట్టాలి అంటే నువ్వు వాడిలాగా పెట్టలేదనేసి నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది? సో బలానికి తగ్గట్టు బుద్ధికి తగ్గట్టు ఆడతారు, కానీ ఆ ఎఫర్ట్స్ పెట్టకపోతే నామినేట్ చేయాలి తప్పించి నువ్వు దాంట్లో రిజల్ట్ని చూసి నామినేట్ చేయకూడదు. దట్స్ వెరీ బ్యాడ్. రిజల్ట్ చూడకూడదు. రిజల్ట్ మన చేతుల్లో ఎక్కడుంది? నువ్వు ప్రతి దానిలో గెలుస్తావా? డెమాన్ పవన్తో ఇమానుయల్ ఓడిపోయింది అని చెప్పి నామినేట్ చేస్తే వర్కౌట్ వద్దా? మనం ప్రతిసారి గెలిచామని అవతలోడు కూడా ప్రతిసారి గెలవలేదు కదా, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. దానికి ఇండివిజువల్గా తీసుకొచ్చి కత్తి టాస్క్లో నువ్వు ఎక్కువసేపు ఉండలేదు, నువ్వు కొంచెం కాన్ఫిడెన్స్ లేదు అన్నట్టుగా చెప్పడం నాకు నచ్చల. దానికి అమ్మాయి డిఫెండ్ బాగా చేసింది. నాకు చేతుల్లో ఎప్పుడు ఉన్నాయి, ఒక్కొక్కరు ఆ టాస్క్ గెలుస్తారు, ప్రతి టాస్క్లు గెలవాలని ఏముంది, ఎలా గెలుస్తారనే పాయింట్ డిఫెండ్ బాగా చేసింది. తర్వాత ఇమానుయల్ ఫస్ట్ నుంచి కూడా కన్ఫ్యూజన్లో ఉన్నావు అందరికన్నా అనేసి చెప్పిండు. తర్వాత సరికి ఫస్ట్ నుంచి కూడా అందరికన్నా కన్ఫ్యూజన్లో ఉన్నావు అంటే, అందరికన్నా కన్ఫ్యూజన్లో ఫస్ట్ నుంచి ఎక్కడుంది? ఓకే, సంచాలక బేస్ మీద అయితే ఉంది, ఎందుకంటే 2-3 సార్లు జరిగింది కాబట్టి సంచాలక బేస్ మీద ఓకే. తర్వాత నువ్వు కాన్ఫిడెన్స్లో లేవు కాబట్టి గేములు ఆడకుండా వచ్చావు లాస్ట్ దాకా అనే పాయింట్తో ఈ పర్టికులర్ కాన్వర్జేషన్ గెలిచేశాడు ఇమానుయల్. క్లియర్గా గెలిచింది, 1-sided విన్. నువ్వు కాన్ఫిడెన్స్ లేదు అనే దాన్ని ఇక్కడ ప్రూవ్ చేశాడు, చూస్తారా, సూపర్ అనిపించింది. నీ కాన్ఫిడెన్స్ లేదమ్మా, లేదు కాబట్టే నువ్వు ప్రతి టాస్క్కి వెళ్ళకుండా లాస్ట్ వీక్లో కూర్చొని నీట్గా కంటెండర్ దాకా రిస్క్ తీసుకోకుండా వచ్చింది అమ్మాయి లాస్ట్ వీక్ అంతా. అది పర్ఫెక్ట్ పాయింట్, సూపర్ అనేది, అంతే, నో డౌట్. రీతు కాన్ఫిడెన్స్ నీకు ఉంటే మీ మమ్మీకి ఇవ్వచ్చు కదా బొమ్మ. నేను ఏందో చెప్పిన చెత్త లాజిక్లు, చెత్త డిఫెన్స్ అన్నా కదా, ఈవిడ చేసిన చెత్త పని ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డిఫెండింగ్ ఉన్న వాటికి ప్రాపర్ డిఫెండింగ్లతో అల్లాడిచ్చింది. డిఫెండింగ్ లేకపోతే రివర్స్ నువ్వు యాడ్ చేసావు అని. నీ కాన్ఫిడెన్స్ లేదంటే నువ్వు బొమ్మల టాస్క్లో మీ అమ్మకి ఇవ్వచ్చు కానీ అనవసరం ఏదేదో తీసుకొచ్చి నీ తప్పులు చెప్తుంటే నీది కూడా తప్పులు ఉన్నాయంటే నీ తప్పులు ఉంటే నీకు నామినేట్ చేయకూడదు. నీ తప్పులు చెప్పి నామినేట్ చేయాలి. ప్రతిసారి సేమ్ రిపీట్. కౌంటర్ ఉన్నప్పుడు మాత్రం ఇచ్చింది, లేనప్పుడు మాత్రం ఇవి మాట్లాడింది, అది నాకు నచ్చల. నెక్స్ట్ ఇమానుయల్ అవసరం లేదు, నావి నేను కాపాడుకున్నాను, నాది నేను ఆడాను కదా అంటే, రీతు నీకు మతిమరుపు అని కూడా అన్నారులే, కావాలని సేఫ్గా ఆడుతున్నావు, చిన్న పాయింట్ పట్టుకుని ఆడుతున్నావు, ఈ మతిమరుపు అనే పాయింట్ పాత ఏదో తీసుకొచ్చింది. ఓకే, ఏదైనా తీసుకురావచ్చు, కానీ ఇక్కడ కౌంటర్ వేయలేక తీసుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది. అతను మంచి పాయింట్ మాట్లాడాడు కదా లాస్ట్ వీక్ ఖాళీగా ఉన్నామని, ఆ పాయింట్ తర్వాత ఇవన్నీ తీసుకొచ్చింది కాబట్టి కౌంటర్ వేయలేక తీసుకొచ్చిందే అంతే. చిన్న పాయింట్ పట్టుకొని లాగేస్తున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు, కన్ఫ్యూజన్ అవ్వలేదు, నువ్వు బాగా ఆడావు కదా, నువ్వు మమ్మీ బొమ్మ కూడా ముట్టుకో, ఇవన్నీ అలా తీసుకొని వచ్చి పాత విషయాలన్నీ తీసుకొచ్చింది. ఓకే, ఆర్గ్యుమెంట్ల పరంగా అవతలని మూయించడానికి ఏదైతే మాట్లాడచ్చు, కానీ ఇది ఎక్కువ చేశారు అంటే కౌంటర్ ఇవ్వలేక మాట్లాడిన ఫీలింగ్ అనిపించింది నాకు. ఓకే, నామినేషన్లో ఇమానుయల్ పాయింట్స్ ఆర్ గుడ్, ఓకే బాగానే ఉన్నాయి. ఇమానుయల్ నేను డిజాస్టర్ సంచాలక అయినప్పుడు నామినేట్ చేయకుండా ఎందుకు, నువ్వు డిజాస్టర్ సంచాలక, నేను డిజాస్టర్ సంచాలక అయినప్పుడు నువ్వు ఎందుకు నామినేట్ చేయాలనే పాయింట్ కూడా బాగా మాట్లాడు. అయిపోయింది. డెమాని నామినేట్ చేశారు, మన భరణి గారు నామినేట్ చేశారు. రెండోది భరణి గారు నామినేట్ చేస్తే భరణి గారు వాయిస్ రేజ్ చేసి మాట్లాడారు, గుడ్ అనిపించింది. గుడ్, ఓవరాల్గా వాయిస్ రేజ్ చేసి మాట్లాడారు, దాంట్లో పాయింట్స్ పెట్టడంలో కూడా సక్సెస్ అయ్యారు, వెరీ గుడ్.
అండ్ ఇమాన్యుల్ పర్సనల్గా ఒక చిన్న టాస్క్ని పట్టుకుని ఆ టాస్క్ రిలేటెడ్గా దాని చుట్టూ తిప్పుతూ మాట్లాడిన మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఈ పర్టికులర్ టైంలో బర్నీ గారు నామినేట్ చేసేటప్పుడు చెప్పిన రీజన్స్ ఏంటంటే, అన్నా ఇమాన్యుల్ హెల్త్ వల్ల కావచ్చు, ఏమైనా కావచ్చు, గేమ్స్లో ఎఫర్ట్స్ పెట్టడం లేదు అనిపిస్తుంది. హెల్త్ వల్ల అనే పాయింట్ తీసుకురావడం ఆయనకి ట్రిగ్గర్ చేసింది. ట్రిగ్గర్ అవడంలో తప్పు కాదు. ఎందుకంటే హెల్త్ వల్ల అనుకున్నప్పుడు వీళ్ళు సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది. ఆయనకి రిప్స్ ఇరిగేసి వచ్చినప్పుడు శ్రీజ అనే అమ్మాయికి సపోర్ట్ చేయాల్సింది. అన్న నువ్వు ఉన్నా కూడా ఆడలేవు కదా అనేసి శ్రీజాకే సపోర్ట్ చేయాల్సింది ఇమాన్యుల్. ఆ రోజు లాస్ట్ టాస్క్ కదా, ఆయన రిప్స్ ఇరిగేసి వచ్చిన తర్వాత కదా ఇమాన్యుల్కి సపోర్ట్ చేసింది. ఇమాన్యుల్ బర్నీ గారికి సపోర్ట్ చేసి అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు? హెల్త్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిందనే మాట హెల్త్ వల్ల అనేది వాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే హెల్త్ వల్ల అనే అంతగా తక్కువ పర్ఫార్మెన్స్ అసలు చేయలేదు. నేను ఎందుకు తప్పుపడుతున్నాను అంటే ఇమాన్యుల్ పర్టికులర్ దాంట్లో లాస్ట్ వీక్ వాటర్ టాస్క్లో మీరు గమనిస్తే, వాటర్ టాస్క్లో లాస్ట్ వీక్ నామినేషన్ చేసిన రీజన్లో యాడ్ చేసింది ఏంటంటే తెలుసా, అన్న మీరు చాలా బాగా ఆడుతున్నారు చూడండి. ఇతను కాంట్రాడిక్ట్ చేసుకున్నది ఎక్కడ చూస్తే చెప్తానండి. అన్న లాస్ట్ వీక్ మీరు చాలా బాగా ఆడుతుండి కూడా తనుజతో మీరు కాన్ఫిడెన్స్గా లేకుండా మీరేంటన్నా ఆ అమ్మాయి బాగా ఆడిందని చెప్పుకోవడం నాకు నచ్చలేదన్న పాయింట్ మీద నామినేట్ చేశాడు. మీరు చాలా బాగా ఆడారన్నా హెల్త్ బాగా లేకపోయినా అని. ఈ పర్టికులర్ వారంలో హెల్త్ బాగుండో లేకో కాన్ఫిడెన్స్ తగ్గిందన్నాడు. అది పెద్ద టాస్క్గా చెప్పండి. ఆ టాస్క్లో నువ్వు డెమాని ఆడినా కూడా కింద పడ్డాయి. ఆ పక్క బాడీ బిల్డర్ ఉన్న గౌరవ్కి కింద పడ్డాయి, ఈ పక్క నిఖిల్కి కింద పడ్డాయి. ఇమాన్యుల్ ఆడున్నా కింద పడి ఉండొచ్చు, ఎంతలా తోపాడినా ఓడిపోవచ్చు. ఆ టాస్క్ ఏంటంటే బ్యాలెన్స్ టాస్క్. దాన్ని బ్యాలెన్స్ టాస్క్ ప్రతిసారి బాగా బ్యాలెన్స్ చేసేవాడు, ప్రతిసారి బ్యాలెన్స్ చేయలేరు. దాన్ని పట్టుకొని ఈ హెల్త్కి ఇది కోరిలేట్ చేసి మాట్లాడాడు చూసారా, అది అసలు వర్స్ట్గా అనిపించింది నాకు. అంతకుముందు వారమే సూపర్ ఆడామని చెప్పి ఈ వారం దీన్ని తీసుకొచ్చి ఏదో వెయ్యాలి కాబట్టి వేసిన రీజన్ నాకు అస్సలు నచ్చల. ఎందుకంటే స్ట్రాంగ్ పాయింట్ ఉన్నట్టు ఫస్ట్ ఆయన వేసాడు, స్ట్రాంగ్ పాయింట్ అక్కడ ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఏదో వేసినారంటే వేసాడు. భరణి గారికి మొన్న టాస్క్లో కూడా కంగారు పడి లాస్ అయ్యారనేసి చెప్పాడు. తర్వాత భరణి గారు ఆరోగ్యరీత్యా అని నువ్వే అన్నావు కదా అంటే ఇమాన్యుల్ అదే అన్న, ఆ టైంలో జోడీకి పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను కూడా ఓడిపోవాల్సి వస్తుంది, ఒకవేళ నీతో జోడీ పడితే నేను కూడా ఓడిపోవాల్సి వస్తుంది అనే మాట అన్న తర్వాత నాకు చాలా బ్లండర్ చేశాడు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు శ్రీజాని గెలిపించుకోవాల్సింది కదా. ఆయన దెబ్బ తగిలి బాధపడుతున్నప్పుడు ఆయన ఎందుకు గెలిపించుకొని ఇంట్లో పెట్టుకున్నారు మరి ఎలా? తర్వాత సరికి భరణి ఇమాన్యుల్ నాకు తగిలిన దెబ్బలు ఉంటే అంతకు ముందులా ఆడగలవా నువ్వు అనేసి అన్న మాట బాగా కౌంటర్ ఇచ్చాడు. దానికి ఇమాన్యుల్ అదే అన్న నేను చెప్తున్నా భరణి, నేను అడిగిన దానికి చెప్పు ఇమాన్యుల్ అని పెద్దగా అంటే ఇమాన్యుల్ ట్రై చేస్తాను, నేను ట్రై చేయకుండా ఉన్నానంటే భరణి నేను చేస్తున్నా కదా ఇమాన్యుల్, చేయకుండా ఉన్నానా ఇమాన్యుల్? నాకు అంత అనిపించలేదన్న, పార్టిసిపేట్ చేశారు ఆడలేరు అనేసి అనలేదు, కానీ మీ వల్లే ఓడిపోయారు నా గేమ్లో. ఇవన్నీ రాంగ్. ఆయన వల్ల ఓడిపోయినా నువ్వు ఒక గేమ్ ఓడిపోతే ఆ గేమ్ ఓడిపోయావని నామినేట్ చేయడం వరస్ట్ థింగ్. భరణి గారు తనకి ఏం దెబ్బలు కూడా తగలకపోయినా బాగానే మాట్లాడు, దెబ్బలు ఆయనకి ఏం దెబ్బలు తగలేదు, ఫిట్గా ఉన్నాడు. మరి అతని వల్ల కూడా పడిపోయింది కదా, గౌరవ్ వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు 100% ఎఫర్ట్స్ పెట్టే కదా ఆడుతున్నాను. ఇమాన్యుల్ ఏం మాట్లాడుతున్నాడే నాకు అనిపించలేదన్నా అనగానే హోస్ట్ కూడా చెప్పారు, కానీ హోస్ట్ చెప్పింది కామెడీ పరంగా అన్న, టాస్క్ గురించి అనలేదు, ఇదన్నీ కాదు ఎంటర్టైన్మెంట్ గురించి అనిందన్న. నేను అది కాదంటలేదుగా, పర్ఫార్మెన్స్ అయితే అంత కనిపించలేదు. భరణి ఒక్కటి చెప్తున్నా, ఫస్ట్ మిస్టేక్ చేసింది ఫుల్ ఫిట్గా ఉన్న గౌరవ్. ఇది అనను, లైవ్లో అయితే నేను 2 సార్లు పడేయలేదు, ఒకసారి అన్నాను కానీ 2 సార్లు పడేశారు. తర్వాత సరికి ఇమాన్యుల్ మీరు ఎందుకు సారీ చెప్పారు, మీరే ఓడిపోయారని సారీ కూడా చెప్పారు కదా అనే పాయింట్ కూడా తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఇమాన్యుల్ ఆ టాస్క్ చుట్టూనే, అదే గౌరవ్ కూడా సారీ చెప్పి ఆ టాస్క్ చుట్టూనే తిప్పుకుంటూ వచ్చింది, నాకు అస్సలు నచ్చలేదు. దానికి ఏమంటారంటే నేను సారీ చెప్తాను, మరి ఆ ఓడిపోయినప్పుడు సారీ చెప్తానన్నంత మాత్రాన తను తప్పని కదా, అవతలోడు బాధపడుతుంటే ఆయన ఇమ్మని పెట్టుంటే సారీ చెప్పాడు, అంతకుమించి ఏం లేదు. తర్వాత సరికి అయిపోయింది. భరణి 100% చెప్తా, పార్ట్నర్ మీద ప్రెజర్ పడుతుంది కదా, ఫస్ట్ మిస్టేక్ అతను జరిగినప్పుడు నా మీద ప్రెజర్ పడి ఓడిపోయాను. దాంట్లో ఏముంది, నిజంగానే ప్రెజర్ పడుతుంది, దట్టు ఎలాంటి టాస్క్లో ప్రెజర్ పడుతుంది. నేను ఎందుకు తప్పుపడుతున్నా చెప్తానండి. నువ్వు ఒకసారి ఆడాలి, వాళ్ళు ఒకసారి ఆడాలి అన్నప్పుడు ప్రెజర్ ఏముండదు, తప్పదా ఆడేసరి ఎంత టైం పట్టినా పర్లేదని. పక్కది చూస్తూ పక్కది ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్నప్పుడు దాన్ని గమనించి ఆడేటప్పుడు ఖచ్చితంగా ప్రెజర్ ఫీల్ అవుతావు. అది పాయింట్. దాన్ని తీసుకొని వచ్చి నామినేషన్ లాగా తీసుకొని వచ్చి దాని ఏదో పెద్ద పాయింట్లో మాట్లాడడం నాకు నచ్చలా. స్లోగానే మాట్లాడుతున్నా మామ నాకు. తర్వాత సరికి ఏంది మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ డెమాన్ పవన్కి 2 నామినేషన్ రీజన్స్ ఇచ్చింది. 2 ఇస్తే ఫస్ట్ పోర్టుగాల్ లాంటి పాయింట్లు చెప్తాడేమో అనేసి ఎప్పటి నుంచో దాచుకొని వస్తున్నాడు. ఇది కొంచెం గట్టిగా చెప్పాలి, ఎప్పటి నుంచో దాచుకొని పొదల్లో దాచిపెట్టుకొని మరీ ఉంటున్న రీజన్స్ ఇవన్నమాట. ఎప్పటి నుంచి తెలుసా, స్లిప్లు వచ్చాయి చూడండి. ఆ స్లిప్లు వచ్చినప్పుడు కూడా అయిపోయిన తర్వాత ఒకరోజు రీతుతో అంటాడు, నువ్వేంటి కళ్యాణ్కి నామినేట్ చేయొచ్చు కదా అన్నట్టుగా అంటే, అరే నేను చేసేది ఏంటరా అప్పుడిప్పుడే అయిపోయింది అన్నట్టుగా అంటే, కళ్యాణ్ నామినేట్ చేసి ఉండాల్సిందే అనేసి అంటాడు, నేను కూడా చేసి ఉండాల్సిందే అంటాడు. ఆ రోజు తప్పబట్టా
నువ్వు ఎందుకు నీకు స్లిప్ వచ్చినప్పుడు కళ్యాణ్ చేయొచ్చు కదా, ఒక స్లిప్ తీసుకొని చేయొచ్చు కదా అనేసి అంటాడు. వాళ్ళు ఇస్తున్నప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఇతనికి కూడా ఇస్తుంటే తీసుకోలేదు, ఇతను చేయొచ్చు కదా అనేసి ఆ రోజు అన్న. అది అప్పటి నుంచి దాచిపెట్టుకున్న పాయింట్లు తీసుకొని వచ్చి ఇప్పుడు టైం వచ్చింది కదా, ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. అందరికీ రీజన్స్ లేవు కాబట్టి చేయాల్సింది చేస్తారు, కానీ దాన్ని ఏదో ఒక పాయింట్ అర పాయింట్ చెప్పి నార్మల్గా లాగించుంటే ఒక మాట అనేసి వదిలేస్తాం. కానీ వరస్ట్ పాయింట్లు చెప్పారనుకో కోపం వస్తుంది. ఇలాంటి వరస్ట్ పాయింట్లు చెప్పి నామినేట్ చేశాడు. తన తప్పు పెట్టుకుని తనే అక్కడ వెన్నుపోటు పొడిచి తనే మాట తప్పిన తర్వాత తను వచ్చి కొన్ని వారాల తర్వాత వచ్చి అదే పాయింట్ మీద ఇతను నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ది? కళ్యాణ్ పర్ఫెక్ట్గా మాట్లాడు. అన్ని పర్ఫెక్ట్గా అంటే ఎంత పర్ఫెక్ట్గా మాట్లాడంటే అవతలోడు అక్కడే యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, ఇంకా మనం మళ్ళీ వేరే రకంగా ఏం చేయలేడురా, కళ్యాణ్ అంత మంచి పాయింట్లు పెట్టినప్పుడు మనం ఎరిపప్పలు అయ్యాంరా, అనవసరంగా గెలికాంరా వీడిని అన్నట్టుగానే ప్రాపర్ లాజికల్ పాయింట్స్తోనే మాట్లాడి కౌంటర్ ఇచ్చాడు. సూపర్ అనిపించాడు కళ్యాణ్. ఇక్కడ ఏం చెప్పాడో చెప్తా. మనోడు అస్సలు నచ్చని పాయింట్లు చెప్తాడు. డెమాన్ ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం అన్నాడు. ఇంకంతే ఫస్ట్ నుంచి అంటే అమ్మ అల్లాడిచ్చేస్తాడు, చక్కెర బంధంలో విరికిచ్చేస్తాడు అనేసి అనుకున్నట్టుగా ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. కళ్యాణ్ స్టార్టింగ్ నుంచి కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్సీలో రీతు నేను బ్యాడ్ అయ్యాం అండ్ నువ్వు కూడా మోస్ట్ బ్యాడ్ అయ్యాం అని ప్రౌడ్గా ఫీల్ అయ్యావు. రాంగ్ అన్నట్టే మేమేదో రాంగ్ అన్నట్టుగా నువ్వు కూడా బ్యాడ్గా ఫీల్ అయ్యే, మేము బ్యాడ్ అయ్యేసరికి నువ్వు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యావు. ఇవన్నీ ఏంటంటే అజంప్షను. ప్రౌడ్గా ఫీల్ అయ్యావు ఎక్కడరా అంటే చెప్పట్లా. ఎక్కడ తెలుసా, వీకెండ్లో నాకు సారు ఒక మాట అన్నప్పుడు నీకు గోల్డ్ స్టార్ వచ్చింది, నిన్నెవరైతే ఓడించారో వాళ్ళకి బ్లాక్ స్టార్ వచ్చింది అన్నప్పుడు నువ్వు నవ్వావు అనే పాయింట్ అంటాడు. నాకు షాకు. నువ్వు నవ్వావు అంటే అతను చూసి ఉండడా లేదా ఫామీ అనిపించింది. నేను అది ఆల్రెడీ నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో షేర్ కూడా చేశాను, మధ్యాహ్నం వీడియోలు కూడా చెప్పా. తను నవ్వలేదు. ఆ మాట అన్నప్పుడు ఇలా అంటాడు, కొంచెం బాధపడతా అంటాడు. అయ్యో వాళ్ళని ఇట్లా అంటున్నారే అన్న ఫీలింగే ఉంది తప్ప ఎక్కడ బాధపడలా. ఇంకా చెప్పాలంటే శ్రీజ నిన్ను సెలెక్ట్ చేసుకోకుండా డెమాన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుండు, బుర్ర ఉంది అతనికి నీకు లేదు అనేసి హ్యూమిలియేట్ చేసినట్టుగా నాకు సార్ మాట్లాడుతున్న టైంలో నవ్వుతాడు డెమాన్. ఇతను నవ్వలా. ఇతను ఆ పాయింట్ చెప్తాడు, నాకు అర్థం కాదు. అజంప్షన్ చేసుకుని ప్రౌడ్గా ఎక్కడ ఫీల్ అయ్యాడు. తర్వాత నేను ఎక్కడ ఫీల్ అయ్యా, ఎందుకు ఫీల్ అవుతా అంటే మోసపోయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతానా. ఆ తర్వాత కళ్యాణ్ డెమాన్ నీకు మాట ఇచ్చానా, ఎక్కడ మోసపోయావరా, నీకు మాట ఇచ్చాను అనగానే కళ్యాణ్ ఏమంటాడు, ప్రౌడ్గా అంటే అర్థం ఏంట్రా నువ్వు చెప్పు. డెమాన్ స్టార్ పెట్టుకొని మేము మోసం చేసామంటే నిజం అన్నట్టుగా ఉన్నావు ప్రౌడ్గా. అసలు ఏంటంటే స్టార్ పెట్టుకొని మోసం చేసామంటే ప్రౌడ్గా నిజం అన్నట్టుగా ఉన్నావంట. అసలు ఏం చేయాలా? నాకు సారే ఒక హోస్ట్ వచ్చి బయటికి చూసి వచ్చిన మాటల్ని హోస్ట్ చెప్తానన్నప్పుడు నువ్వు ఆల్రెడీ మోసపోయావని నువ్వు కూడా ఫీల్ అవుతున్నప్పుడు హోస్ట్ చెప్పితే దానికి వ్యతిరేకంగా వెళ్ళి సార్ వాళ్ళు అలా కాదు సార్ అని డెమాన్ పవన్ అలా కాదు సార్ అనేసి కళ్యాణ్ ఎలా అంటాడు స్వామి? తనను నువ్వే మోసం చేసి నువ్వే ఓడిపించి నువ్వే ఫస్ట్లోనే రిమూవ్ చేసి తను నీకు స్టాండ్ తీసుకోవాలని కోరుకోవడం అంత అవివేకం వరస్ట్ థింగ్ ఏమన్నా ఉందా? దీన్ని తీసుకొచ్చి నామినేషన్ రీజన్గా చెప్పి ఎర్రిపప్పవడం తప్పించి డెమాన్ పవన్. తర్వాత తను 100కి 100 కళ్యాణ్ పడలేక ఆ రోజు డెమాన్ పవన్ విత్ జలస్తోనే వెన్నుపోటు పొడిచాడు అనేది దట్స్ మై స్టేట్మెంట్. స్విమ్మింగ్ పూల్ దగ్గర మాడతాను, మనకి ఈ వారం స్కోప్ వచ్చిందిలే అందుకే తీసేసిన అన్నట్టుగా అంటాడు. దాంతోపాటుగా ఫస్ట్ తీసేయడానికి అసలు సంబంధమే లేదు, వాంటెడ్గా తీసేసింది తప్పించి. దాని గురించి కూడా మాట్లాడతా, లేట్ అయినా పర్లేదు, అన్ని పాయింట్స్ చెప్తారు. తర్వాత సరే కళ్యాణ్ అసలు స్టార్ ఎందుకు వచ్చిందిరా, నాకు నేను ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతా, స్టార్ ఎందుకు వచ్చింది అన్నీ పాయింట్ బై పాయింట్ వాళ్ళ చేత చెప్పించాడు ఈరోజు డెమాన్ పవన్. కళ్యాణ్ ప్రతి ఒక్కటి వాళ్ళతో రివర్స్లో చెప్పించాడు. అసలు ఎందుకు వచ్చిందో స్టార్ చెప్పంటే మీ పర్ఫార్మెన్స్కి వచ్చింది, మేము బ్యాక్ స్టాప్ చేయడం వల్ల అయితే కాదు, పర్ఫార్మెన్స్కి వచ్చింది. మరి నీ సెల్ఫ్ అజంప్షన్ ఏంట్రా? నేను చెప్పానా నేను ప్రౌడ్గా ఫీల్ అని? నేను చెప్పానా? నువ్వు ఎందుకు సెల్ఫ్ అజంప్షన్ చేసుకుంటావు? డెమాన్ నువ్వు చెప్పాలిగా బ్యాక్ స్టాపింగ్ చేయలేదని. ఏం చెప్పాలి అయ్యా ఏం చెప్పాలి? తను బ్యాక్ స్టాప్ చేసిందని నిజంగా ఫీల్ అవుతున్నాడు, బాధపడ్డాడు. అంత గొడవ వేసుకున్న తర్వాత సార్ వాళ్ళు ఏం చేయలేదు సార్ అని ఎందుకు చెప్తాను? నాకు సార్ దగ్గర నాకు సారే డైరెక్ట్గా ఆయన ఒపీనియన్ చెప్తుండు. నిన్ను మోసం చేసిన వాళ్ళకి నువ్వు బ్లాక్ స్టార్ వచ్చిందనే సెన్స్లో చెప్తుంటే లేదు సార్ చేయలేదని ఎందుకు అంటాడు? అది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? తర్వాత జరిగి కళ్యాణ్ బాగా ఆడాం కాబట్టి స్టార్ వచ్చింది, అంతేగాని చేయాలి ఏం స్టాండ్ తీసుకోవాలి అసలు నీకు? అసలు అక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ఏం తీసుకోవాలంటే డెమాన్ నువ్వు చెప్పొచ్చుగా ఏం చేయలేదు మేము అనేసి, ఆడియన్స్ కూడా మోసం చేస్తున్నారు అంటుంటే తీసుకోవాలిగా స్టాండ్ అంటాడు. కామెడీ ఏం తెలుసా, డెమాన్ పవన్ ఏం మాట్లాడాలి? ఇది ఒక్క స్టేట్మెంట్ కాదు, డెమాన్ పవన్ని నిబ్బా శాస్త్రాలు నిబ్బా వ్యవహారం ఈ పర్టికులర్ టాస్క్లు అని. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. డెమాన్ పవన్ మాట్లాడిన వరస్ట్ మాటలు ఇవన్నీ, వరస్ట్ నామినేషన్ రీజన్స్. అరే ఏమన్నా బ్రెయిన్ ఉన్నాడు ఎవరన్నా మాట్లాడతారు ఆ మాటలో? ఎందుకు అంటున్నానో జస్ట్ అర్థం చేసుకోండి. ఆడియన్స్ కూడా వీళ్ళు మోసం చేశారని ఆడియన్స్ ఫీల్ అవుతుంటే ఆడియన్స్ దగ్గర కూడా స్టాండ్ తీసుకోవాలంట.
ఆడియన్స్ చెప్తుంటే మనిషినోడు ఎవడైనా స్టాండ్ తీసుకుంటాడు కంటెస్టెంట్స్, ఆడియన్స్ అంటే బయట ఉన్నదే చెప్తారనుకుంటారుగా. లేదయ్యా ఆడియన్స్ నేను చూశాను వీళ్ళు అలాంటి వాళ్ళు కాదని ఆడియన్స్కి వ్యతిరేకంగా చెప్పమంటాడండి, నాక్షారికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోలేదు అంటాడండి. ఇతను తీసుకున్నాడా? స్టాండ్ గురించి మాట్లాడుతున్నాడు. రీతు చౌదరికి మాధురి గారు అంటుంటే డెమాన్ పవన్ స్టాండ్ తీసుకున్నాడు. ఆ రోజు స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ మీదే కదా రీతు చౌదరికి ఇతనికి వారమంతా ఇష్యూలు అయ్యి ఆ టైంలో స్టాండ్ అనే ఇష్యూ మీద మాట్లాడుకుంటేనే కదా తోసుకునే దాకా వచ్చేసి మోకాళ్ళ మీద కూర్చునే దాకా వచ్చింది. మళ్ళీ నువ్వు స్టాండ్ తీసుకోలేదని ఎప్పుడు మాట్లాడుతున్నావు? 5-6 వారాల తర్వాత 6-7 వారాల తర్వాత వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు మాట్లాడుతున్నావు? ఆ రోజు స్టాండ్ తీసుకోలేదు అనేది పెద్ద ఇష్యూ అనుకుంటే తర్వాత ఎందుకు నామినేట్ చేయాల? ఫస్ట్ ఎవరు నామినేట్ చేస్తారు? అదే కామెడీ అంటే ఏంటి తెలుసా? మోసపోయినోడు నామినేట్ చేయాల, మోసం చేసినోడు వచ్చి నామినేట్ చేశాడు ఫస్ట్. తర్వాత వచ్చేసరికి కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరని చెప్పావు? రీతు. సెకండ్ ప్రిఫరెన్స్ అని ఎవరని చెప్పాను అంటే నువ్వే. మరి ఆ రోజు 4 ఉన్నారు. 4లో మీరు లెంత్ అవుద్ది అనుకోవద్దు, ఇవన్నీ మెయిన్ పాయింట్స్. ఆ రోజు 4 ఉంటే సెకండ్ ప్రిఫరెన్స్ నేనంటే ఎవరిని తీసేయాలి? మరి ఎవరిని తీసేయాలి? మిగతా ఇద్దరినిగా తీసేయాలి. మిగతా నెట్టే తీసేస్తాడు. దానికి డెమాన్ ఏమంటాడు తెలుసా? నేనేం చేయాలి? నా కాంపిటేటర్ శ్రీజ అనేసి అక్కడ తీసేసా కళ్యాణ్. అప్పుడు నాకు చెప్పాలి కదా. నేను ఎప్పుడు చెప్పే పాయింట్ అదేమో, శ్రీజ మనసు మార్చుకుంటే వెళ్ళి చెప్పింది నేను తీసేయొచ్చేమని. తను చెప్పాల. తను ఆ రోజు తల ఊపి సైలెంట్గా ఉండి చేస్తాడేమో అనుకున్నారు. ఈవెన్ లైవ్లో సరిగ్గా మాట్లాడాడు కానీ వీళ్ళు కట్ చేశారు ఎపిసోడ్లో. కళ్యాణ్ ఎక్సలెంట్గా మాట్లాడు. ఏమంటాడు తెలుసా? అరే ఎలారా నీ మీద నమ్మకం లేకుండా ఉంటుంది, కోడిగుడ్లు నీ ఉంటే క్యాప్టెన్సీ రూమ్లో ఆ కోడిగుడ్లు తీస్తారు అనేసి అంటుంటే రీతు వాడు క్యాప్టెన్ అయితే వాడు తింటాలే ఎవరితో అనిండంట. డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు కోడిగుడ్డు నీ ఉంటే నీ క్యాప్టెన్సీ రూమ్లో కళ్యాణ్ క్యాప్టెన్ అయితే కళ్యాణ్ గారు తింటాలే అనంట. అని అన్నప్పుడు నువ్వు నన్ను తీస్తానని ఎలా అనుకుంటావురా? నువ్వు శ్రీజ చూసుకోవాలని చెప్పినప్పుడు నువ్వు కామ్గా ఉంటే నువ్వు ఎలా తీస్తావు అనుకుంటారా? నీ గుడ్లు నువ్వు క్యాప్టెన్ అయితే తిందువులే అనేసి అన్నప్పుడు నాకు ఎలారా నమ్మకం వస్తుంది? అది కాకుండా కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కలిసి ఆడుతున్న ఆ టాస్క్లో దాన్ని పీక్కొని వచ్చి ఇక్కడ పెట్టడం 1 సెకండ్ పని. వాళ్ళు సేవ్ చేసుకుంటారు. తనుజ కదలమన్నా ఎవరు కదలమన్నా కూడా తన కదల డెమాన్ పవన్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు కనీసం వీడికి నా మీద అంత నమ్మకం ఉందే అనేసి డ్యాన్స్ చేసేటప్పుడైనా మనసు మార్చుకొని కళ్యాణ్ని చేయకుండా ఉండాల్సింది. దట్స్ వెరీ ప్యూర్ బ్యాక్ స్టాబింగ్, దెర్ ఈజ్ నో డౌట్. తర్వాత సరికి డెమాన్ ఇది ఇంకో వర్స్ట్ పాయింట్ తీసుకొచ్చాడు. అతను బ్యాక్ స్టాబ్ అంటున్నప్పుడు, సాయి అంటున్నప్పుడు నువ్వు ఎందుకు స్టాండ్, అన్ని స్టాండే. ఇతను మాత్రం 100 సార్లు స్టాండ్ తీసుకున్నాడు కళ్యాణ్కి. ఇతను చెప్పేది ఏం తెలుసా? లైవ్లో కూడా చెప్పలేదే క్యాప్టెన్ అప్పుడు తనకు సపోర్ట్ చేశాడని. క్యాప్టెన్ అప్పుడు సపోర్ట్ చేసింది ఎందుకంటే అంతకుముందు బ్యాక్ స్టాప్ చేశారు, ఇవన్నీ జరుగున్నాయి కాబట్టి క్యాప్టెన్ అప్పుడు అందరూ సపోర్ట్ చేస్తాను, ఇతను కూడా గుంపులు గోవింద్గా సపోర్ట్ చేశాడు, నేను కాదనట్లా. కానీ దీనికి ముందు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేశాడుగా. ఒక లెటర్ వస్తే ఆ లెటర్ ఇతను తీసుకోకుండా ఆ పర్టికులర్ వారం ఇతను కాకుండా వాళ్ళ నాన్నగారు ఆయుష్ మెసేజ్ కోసం సాక్రిఫైస్ చేస్తే ఆ పర్టికులర్ వారం అలా చేయబట్టే కంటెండర్ అయ్యి అలానే క్యాప్టెన్ అయ్యాడు. సెకండ్ టైం అలాగే క్యాప్టెన్ అయ్యాడు. అలా అక్కడక్కడ సపోర్ట్ చేసింది ఉంది. కానీ కళ్యాణ్కి ఇతను కూడా ఎక్కువ సపోర్ట్ చేసింది లేదు. ఒక క్యాప్టెన్సీ టాస్క్లో అందరితో పాటు సపోర్ట్ చేస్తున్నట్టుగా అందరితో పాటు రీజన్ చెప్పాడు. ఎందుకంటే ఆ టైంలో పోయింది ఇతను వాళ్ళే కాబట్టి బ్యాక్ స్టాప్ చేసింది. అంతకుమించి ఇతను ఎక్కువ ఏం సపోర్ట్ చేసింది లేదు కదా. నేను సపోర్ట్ చేయలేదు సాయి దగ్గర బ్యాక్ స్టాప్ ఎందుకు స్టాండ్ తీసుకున్నట్లు దానికి చెప్పాడు. అరే నేను కానీ బ్యాక్ స్టాపింగ్ నేను ఫస్ట్ మాట్లాడుంటే నా మీద ఉంటే చెప్తాను మాటలు, నిజంగా మాట్లాడదు నేను కూడా ఉన్నా. అతనంటే వీళ్ళు చేశారు బ్యాక్ స్టాప్ అన్నట్టుకంటే వీళ్ళు చేశారు బ్యాక్ స్టాప్ అంటే అన్నట్టుగా నార్మల్గా అంటే అతను స్టార్ట్ చేస్తాడు. అతను స్టార్ట్ చేసినప్పుడు ఇతను ఏమనుకుంటాడు, బయట నుంచి వచ్చిన వారం మేబీ బయటకు కూడా అదే వెళ్ళింది కాబట్టి తను కూడా అదే యాక్సెప్ట్ చేయాలనుకుంటాడు. అతను తీసుకొచ్చాడు పాయింట్. ఏం పాయింట్ రా నాయన, వర్స్ట్ పాయింట్లు తీసుకొచ్చాడు. ఇంకా కామెడీ ఏం తెలుసు, డెమాన్ స్టాండ్ తీసుకున్నందుకు ఫీల్ అయ్యా. మొన్న కూడా తనుజ మ్యాటర్లో మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు తనని సారీ చెప్పమని కూడా నువ్వు చెప్పలేదంటే ఏం చెప్పాలి చెప్పండి? సారీ చెప్పమని కూడా చెప్పాలంటే ప్రతి దాంట్లో నువ్వు నామినేట్ చేయాలి కాబట్టి వచ్చి నువ్వు స్టాండ్ తీసుకోలేదు, ఆ పాయింట్లో ఈ పాయింట్ స్టాండ్ తీసుకొని చెప్తావా? కళ్యాణ్ నీట్గా చెప్పాడు, అరే నాయన ఆ పిల్లని పక్క తీసుకెళ్ళి తను ఏడుస్తున్నానని చెప్తే పక్కకు వచ్చి నేను చెప్తే నువ్వు వచ్చి సారీ చెప్తాను, ఇంకెక్కడ పెట్టుకుంటాడు తల. వర్స్ట్ పాయింట్లు చెప్పాడండి. తర్వాత సెకండ్ నామినేషన్ రీతు దాని గురించి చదవాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్గా నిబ్బా నామినేషన్ రీజన్. ఎంత నిబ్బా నామినేషన్ రీజన్ ఒకే మాట చెప్తా. వెళ్ళి నువ్వు రెబల్గా ఉన్నప్పుడు సాయిని తీసేసావు, అది నాకు నచ్చలేదు, మాటిచ్చి తీసేసావు. ఆ అమ్మాయి చెప్తుంది క్లియర్గా, అరే నాయన ఫస్ట్ ఇచ్చిన తర్వాత రెబల్ అయిన తర్వాత నన్ను నేను కాపాడుకోవాలంటే డౌట్ వస్తుంది, డౌట్ రాకుండా ఉండాలంటే సాయిని తీసింది. ఎందుకు? డెమాన్ పవన్ కనిపెడతాడేమో అని. దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. డెమాన్ పవన్కి చెప్పింది సాయిని తీసేయను అన్నప్పుడు సాయినే తీసేస్తే నమ్మకం రాదు కదా, ఈ పిల్ల అని అనుమానం రాకుండా ఉండాలని వాంటెడ్గా తీసేసింది. దాన్ని ఎట్లా తీసుకొస్తాడు? అది వాంటెడ్గా నామినేట్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. తర్వాత నువ్వు ఎక్కువ అరుస్తున్నావు,
అరిసి నన్ను ఏదో బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది నాకు నువ్వు అరవడం వల్ల అంటే, నేను బ్యాడ్గా పోర్ట్రే చేయాలనుకుంటా మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడే నీకు అంత ఇష్యూ అయినప్పుడే ఏం మాట్లాడకుండా స్టాండ్ తీసుకోకుండా మాట్లాడేది కదా. బ్యాడ్గా పోర్ట్రే చేయాలనుకుంటే అంత ఇష్యూ అవుతుంది కదా. నువ్వు అరవకుండా ఇప్పుడు పోతే ఓ అనేసి అరిచిని ఎన్నోనే తెలుసా, పెద్ద పెద్దగా అరిచిని చాలా ఉన్నాయి డెమాన్ పౌన్ కూడా. అలాంటి వ్యక్తి వచ్చి ఈ అమ్మాయిని అరిచిన దానికి వాటికి నామినేట్ చేయాలా? వాటికి నామినేట్ చేయడం కరెక్ట్ పాయింటా? దట్టు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇతను. ఆ అమ్మాయి కోసం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో సాక్రిఫైస్ చేసినంత క్లోజెస్ట్ ఫ్రెండ్ని నామినేట్ చేసి దానికి ఏం చెప్పాలి, ఈ సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తే ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంది. ఈ పర్టికులర్ టైంలో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, అస్సలు నేను సపోర్ట్ చేయను డెమాన్ పౌన్ ఈ విషయంలో మాత్రం బ్లండర్. ఆ అమ్మాయిని నామినేట్ చేసి ఉండకూడదు. ఎంతున్నా పక్కన చెప్పుకొని మాట్లాడుకోవాల్సిన మాటలు వాంటెడ్గా రెండో నామినేషన్ రీజన్ లేకపోవడం వల్ల నామినేట్ చేశాడు తప్పించి ఇంకొకటి ఏం లేదు. దానికి అంతలా బాధపడి ఏడుస్తూ ఇతను నామినేట్ చేసి ఆవిడ నామినేట్ చేశాడు అనేది పక్కన పెడితే వరస్ట్ నిబ్బా చేష్టాలు ఏంటంటే ఈరోజు అసలు మోస్ట్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నది డెమాన్ పౌన్ అని చెప్పడానికి. నామినేషన్ చేశాడు, ఆ అమ్మాయిని బాధపడ్డాడు, ఇతను బాధపడ్డాడు. లాస్ట్లో మళ్ళీ తనుజ సేవ్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ అంటే ఎవడండి ఎరుపప్ప? నువ్వే నామినేట్ చేసి ఎవడైనా నామినేట్ చేసిన పర్సనే సేవ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతాడా? ఏంటి ఆ స్టాండ్ ఏంటి? ఎందుకు నామినేట్ చేసావు? నీకు నామినేషన్ రీజన్ లేకపోతే వాంటెడ్గా చేసావు, అది క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. తర్వాత సరికి ఇంకా పొద్దున రేపొద్దున నేను నమ్మాలంటే కూడా కష్టమైన పాయింట్ కూడా అన్నాడు, అది కూడా వరస్టే. తర్వాత సరికి నీకు బాగాలేకపోయినా బాధలో ఉన్నా నీకు చేసి పెట్టడానికి ట్రై చేశాను, నీకు చెప్పిన దాన్ని చేశాను, దానికి నువ్వు రివర్స్లో చేసావు అనేసి తన పాయింట్లు అన్నీ తప్పు రీతు అన్న పాయింట్లు పోర్ట్రే చేయడానికి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది గట్టిగా. ఇది సింపుల్గా నేనేదో సిల్లీగా ఆల్రెడీ నామినేట్ అయింది కాబట్టి చేశానని సంజనాథ్ చెప్తారు లైవ్లో, అది కాదు. కొంచెం గట్టిగానే చేయాలని ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. తర్వాత సరికి రీతు పొల్లు ఏడుపు. డెమాన్ ఏదైనా అడిగితే అరిచేసి చెప్పాలని చూస్తావు, సంచాలకగా నచ్చలేదు, నీ మూడ్ స్వింగ్స్ నాకు నచ్చట్లేదు, నార్మల్గా చెప్పు ఏదైనా ఉంటే. రీతు ఏదైనా నేను నీకు నామినేట్ చేసి చెప్పలేదు పవన్, నార్మల్గా చెప్పేవాడిని, క్లియర్ పర్ఫెక్ట్ చెప్పింది ఒక్క పాయింట్తో. నువ్వు నీలాగా నామినేట్ చేసి చెప్పలేదు పవన్ అని. రీతు ఏడుస్తానే ఉంది, టీయర్స్ వస్తానే ఉంది, నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఏడుస్తూనే ఉంది, బాత్రూంలో ఏడుస్తూ ఉంది. దివ్య ఇది అయిపోయింది కదా, దివ్య డెమాన్తో జనాలు అర్థం చేసుకుంటారు అది ఇది అన్నారు. ఆ తర్వాత బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చింది పాపం. సంజన గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇద్దరిది తప్పులండి, సంజన గారిది తప్పే డెమాన్ది తప్పే. ఆ అమ్మాయి కొంచెం గ్యాప్ ఇవ్వకుండా పదే వీళ్ళ కోసం ఏదో చేయడానికి వెళ్ళి ఆ అమ్మాయి ఇరిటేట్ ఫీల్ అయింది. అయ్యో సంజన గారి మీద అంత ఇరిటేట్ కాకుండా ఉండాల్సింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ స్టిల్ అయిపోగానే వెళ్తూ ఉంటే వాళ్ళకు కూడా కాలుతూ ఉంటుంది. ఎంత స్పేస్ ఇవ్వాల, ఇద్దరు స్పేస్ ఇవ్వకుండా వెళ్తా ఉన్నాడు నాకు నచ్చల. బాత్రూంలోకి వెళ్ళాడు, ఈవిడ కూడా తీసుకొచ్చింది. ఆ తర్వాత వెళ్ళి కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా నోరు జారి మాట్లాడు. ఆ అమ్మాయిని నువ్వు నామినేట్ చేసావు, ఆ అమ్మాయి హట్లో ఉంది, గ్యాప్ ఇవ్వకుండా నువ్వు వెళ్ళావు. ఆ అమ్మాయి సీరియస్ అయితే మళ్ళీ ఆ అమ్మాయి మీద నువ్వే సీరియస్ అయ్యావు. ఏమైనా సీరియస్ అని చూడండి. ఇంకా అయిపోయిందిలేండి, ఫాస్ట్గా లాగిద్దాం. తర్వాత సరికి మెయిన్ పాయింట్లోనే సుమన్ అన్నది మెయిన్. డెమాన్ రీతు బయటికి రా అన్న తర్వాత బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత భరణి గారు ఫుల్ జోష్లో ఉన్నాడు, డ్యాన్స్ చేస్తున్నప్పుడు దివ్య గారు మాటలు బాగున్నాయి. ఏంటి ఇతను కొట్టింది తల మీద కొట్టాడా ఏంటి, పిచ్చి పెట్టిందా ఏంటి, నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు ఈరోజు అన్నట్టుగా అనేది బాగా అనిపించింది. తర్వాత సరికి చాలమ్మా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నీ నుంచి అనేసి ఏడుస్తోంది, పెద్దగా ఏడుస్తుంది. రీతు చాలాసార్లు బాధేసినా కూడా నామినేట్ చేయలేదు, పర్సనల్గా అన్నీ చెప్పా, పర్సనల్గా అని చెప్పి నీలాగా నామినేట్ చేయలేదు. డెమాన్ నేను వేరే పాయింట్స్ కూడా చెప్పా, ఇక్కడతో మారతావు అనేసి చెప్పా. ఇది వరస్ట్ థింగ్. మారేది ఏంటి, ఇది క్రూషియల్ వీక్ అని రీతు క్రూషియల్ వీక్ అని ఈ వారం వెళ్ళిపోయిన అవకాశం ఉందని క్లియర్గా ఎవరికైనా తెలుస్తుంది. 11వ వారం వాంటెడ్గా నామినేట్ చేసి నిన్ను మారుతావు అనేసి నామినేట్ చేసామన్న దాని పెంట విషయం ఏమైనా ఉందా, వరస్ట్ అంతే. లేచి సరే పవన్ మారతాలే అనేసి వెళ్ళిపోతా ఉంటే డెమాన్ హౌస్లో నువ్వు అలా అరిస్తే ఎలా పోర్ట్రే అవుతుందో ఆలోచించావా? అలా అరిస్తే నా తప్పులాగా అనిపిస్తుంది, నా తప్పుందా అంటుంది. ఈరోజు జరిగిన దాని గురించి మాట్లాడుతుంది రీతు. అవును నా మీద అలుగుతానే ఉన్నావు, నువ్వు అలుగుతానే ఉన్నావు పెద్దగా. నువ్వు ఏం చేయకుండా అలిగానా? రీతు చేస్తున్నా అన్నప్పుడు ఇది పర్ఫెక్ట్ పాయింట్లు మాట్లాడింది. చేస్తున్నా అన్నప్పుడు నాతో ఎందుకు ఉంటున్నావు? డెమాన్ బాండ్ ఉంది కాబట్టి, బాండ్ ఉన్నప్పుడు ఎందుకు నామినేట్ చేస్తావు? పర్ఫెక్ట్ పాయింట్లు కౌంట్ చేసి అసలు మాట్లాడడానికి లేదండి. ఈ పాయింట్లో ఎవరైనా రీతుకు సపోర్ట్ చేయకుండా డెమాన్కి సపోర్ట్ చేస్తే వరస్ట్ అండి. నిజంగానే రీతు తప్పే లేదు ఈ పర్టికులర్ పాయింట్లో, ఆవిడ నామినేట్ చేయడం చాలా తప్పు. తర్వాత సరికి రీతు బాండ్ ఉన్నప్పుడు ఎందుకు చేసావు? డెమాన్ యాక్సెప్ట్ చేశా కాబట్టి ఉంటున్నా నేను, అదే నువ్వు మాట్లాడవద్దు నాతో మాట్లాడినప్పుడు నాకు నచ్చకపోతుంటే నీ పాయింట్లు నేను యాక్సెప్ట్ ఇప్పుడు భలే పాయింట్ నా తప్పులు కూడా యాక్సెప్ట్ చేసి నాతో ఉండాలి. నేను నీ తప్పులను యాక్సెప్ట్ చేసి నీతో ఉంటున్నా కదంటే యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఉంటున్నాను కదా. రీతు మరి ఎందుకు నామినేట్ చేసావు? డెమాన్ అరవద్దు అన్నప్పుడు అరవకూడదు కదా. రీతు నువ్వు కూడా అలగొద్దు అన్నప్పుడు అలగకూడదు కానీ పెద్దగా ఇస్తే రీతు నువ్వు పదే ఇదే మాట్లాడుతున్నావు ఇదే పాయింట్ అనగానే డెమాన్ 100 సార్లు ఎవరు చెప్పారు నీకు? 100 సార్లు చెప్తున్నా ఇదే పాయింట్, 100 సార్లు ఎవరు చెప్పారు అనగానే రీతు గట్టిగా
మాట్లాడొద్దు అన్నాక మాట్లాడకపోవాని అనేసి పిచ్చి బట్టి గోక్కొని అరిచిగానే జమాన్ నాకు కూడా అవ్వట్లేదు అన్నాడు పెద్దగా. ఇదంతా సోదండి వీళ్ళిద్దరిది. అయిపోయింది. అరుచుకుని వెళ్ళిపోయి పవన్ ఒక పక్క ఏడుస్తున్నాడు, ఈ అమ్మాయి ఒక పక్క ఏడుస్తుంది. ఇమ్మానిలో చోదార్చాడు, అయిపోయింది. తర్వాత మళ్ళీ సంజన గారు వస్తే ఆవిడ అబ్బా అనేసి వెళ్ళిపోతున్నాడు. ఈ అమ్మాయి సంజన గారు ఫుల్ పన్ను అడగమన్నది తెలుసా ఇమ్ముతో. తను ఓదారుస్తున్నా కూర్చోవట్లేదు. ఎందుకు ఓదారుస్తున్నా కూర్చుంటారు? ఆవిడకి చిరాకు వచ్చి వెళ్ళిపోతుంటే మధ్యలో వెళ్ళి కూర్చుంటా ఉంటే ఎట్లా చెప్పండి, గ్యాప్ ఇవ్వకుండా. తర్వాత అయిపోయింది. రీతు కెమెరాతో మాట్లాడే మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పుడు ఈవిడ స్ట్రాటజీ చెప్తాను. ఈవిడ కూడా పనిలో పనిగా ఈ డెమాన్ని ఎలాగైనా నెగిటివ్ చేద్దామని ఫిక్స్ అయింది. ఇన్ని రోజుల్లో రీతు చౌదరి నుంచి ఇలాంటి డిఫరెంట్ బిహేవియర్ నేను చూడలేదు. ఎలాంటి డిఫరెంట్ బిహేవియర్ అంటే రీతు చౌదరి సాక్రిఫైస్ చేసింది మన సంజన గారికి. ఎన్నిసార్లు ఎన్ని పర్సనల్గా మాట్లాడడానికి ట్రై చేసిన సంజన గారి దగ్గర మనం అప్రిషియేట్ చేసింది ఏంటంటే హెయిర్ సాక్రిఫైస్ చేశాననే మాట మాట్లాడాల. కానీ ఈరోజు డెమాన్ పవన్ విషయంలో ఇద్దరికి సేమ్ ప్లాన్ అండి. టాప్ 5లో మన ఇద్దరిలో ఒకరు ఉంటాం కాబట్టి కొంచెం బ్యాట్ చేసుకుంటే బెటర్ అని ఇతను ట్రై చేశాడు. ఆవిడ కూడా ట్రై చేసింది, నైస్గా గట్టిగా ట్రై చేసింది. బాత్రూంలో కూర్చొని ఏంది బిగ్ బాస్ ఆ రోజు అతను నన్ను తోసేశాడు అన్న విషయం మీద ఇది జరుగుతుంటే నేను స్టాండ్ తీసుకొని నేనే బిగ్ బాస్ నేనే పిచ్చిదానిలే బిగ్ బాస్ ఏమంటారు తెలుసా, నేనే పిచ్చిదాన్ని అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక వాడికి బాధేస్తుంటే వాడు అన్నదానికి వాడు నెట్టాడు అని అన్నదానికి నాకు ఏం చేయాలో అర్థం కాక వాడు గేమ్లో నుంచి వెళ్తాడనేసి నేనే పిచ్చిదానిలే బిగ్ బాస్ అంటే ఇక్కడ ఆ రోజు ఎంత చేసినా కూడా నేను మోకాల దండ మీద కూర్చున్నప్పుడు నేను వాడికి సపోర్ట్ చేశాననే పాయింట్ ఎప్పుడు హెయిర్ గురించి ఎత్తన ఆవిడ డెమాన్ పవన్ గురించి ఆ రోజు పాయింట్ని తీసుకొని వచ్చింది. అంటే ఆ రోజు తప్పు చేసినా కూడా వెనకేసుకొచ్చిన పాయింట్ పెట్టడానికి ట్రై చేసినట్టుగా అనిపిస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. ఇద్దరు ప్లాన్లోనే ఆడతారు, ఎవడు గేమ్ వాడు ఆడతారు, ఎవడో ఎరుపప్పు కదా ఆడ. నెక్స్ట్ సంజన గారికి ఒకటి ఇచ్చింది. సంజన గారు నామినేషన్ చేశారు కళ్యాణ్కి. చదవాల్సిన అవసరం లేదు. వరస్ట్ టు ద కోర్ నామినేషన్, చెత్త నామినేషన్. ఎందుకంటే నిన్న సపోర్ట్ ఆవిడ తక్కువ ఉంటుంది అందరికంటే అని ఆ టాస్క్లో భాగంగా ఏదో పెడితే దాన్ని పట్టుకొని ఆ స్విచ్ టాస్క్లో నేను నీకు సపోర్ట్ చేసినట్టుగా ఇండైరెక్ట్గా అనేసి మాట్లాడుతాను. భుజం దాడితే నువ్వు లేచిపోతావు కానీ స్టిల్ నీకు పార్షియల్గా ఉండకూడదని నీకు సపోర్ట్ చేశాననేది అది కూడా సపోర్ట్గా తీసుకొచ్చి మాట్లాడి దాంట్లో కూడా ఏమేమి మాట్లాడారంటే ఆవిడ తీసుకొచ్చిన పాయింట్స్ చూడండి. కళ్యాణ్ లెస్సర్ సపోర్ట్ అని చెప్పానండి, అంతే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు అని మీరు ఎలా చెప్తారు? భలే మాట్లాడాడండి కళ్యాణ్. ఈరోజు చాలా తెలివిగా మాట్లాడు ప్రతి పాయింట్. మీరు ఆ టైంలో ముగ్గురు ఉన్నాం, నాకు ఒక్కడికే సపోర్ట్ అని ఎలా చెప్తారు? ముగ్గురికి సపోర్ట్ కదా మరి, నాకు కూడా ఛాయిస్ ఉంది కదా. ఇప్పుడు అలా సపోర్ట్ లెక్కన మాట్లాడితే నేను సుమన్ శెట్టిని చేయొచ్చు కదా, మీకు చేశానంటే సంచాలకగా నేను మీకు సపోర్ట్ చేసినట్ట అనే పాయింట్తో లాజిక్తో కొట్టాడు. సూపర్ లాజిక్ కళ్యాణ్. అప్పుడు ఇక్కడ నేను ఫెయిర్ సంచాలక అయితే మీరు అన్నట్టు నేను ఆడాను కాబట్టి చేశారని అంటే అవును, నేను ఇక్కడ ఫెయిర్ సంచాలక కంటే మీరు కూడా అక్కడ ఫెయిర్ సంచాలకే, కానీ సపోర్ట్ చేసినట్టు ఎలా వస్తుంది అక్కడ? దాని సపోర్ట్గా ఎలా తీసుకొని వస్తున్నారు? సంజన ప్రతిసారి నేను ఫెయిర్గానే ఉంటున్నాను, నువ్వు రాయి పెట్టడం నాకు అవసరం లేదు, అదే ఆ టాస్క్లో రాయి పెట్టడం అవసరం లేదు, నాకు వేరే వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకు వేరే వాళ్ళతో పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యామిలీ వీక్ కూడా పెద్ద రిస్క్లో పడింది కదా, వాళ్ళని లేదనే చెత్త రీజన్ చెప్పిందండి. ఫ్యామిలీ వీక్ కూడా నీ వల్ల ప్రాబ్లం వచ్చి నువ్వు కూడా ఒక రీజన్ అన్నట్టుగా తీసుకొచ్చి వేరే వాళ్ళతో పెద్ద రీజన్స్ ఉన్నా కూడా వాళ్ళది షిప్ బోట్లో ముంచలేదనే పాయింట్ తీసుకొచ్చింది. అసలు షిప్ బోట్లో ముంచిన తర్వాత ఫ్యామిలీ వీక్ మిస్ అయిందనే పాయింట్ మీద తనే సాక్రిఫైస్ చేస్తానని ముందుకు వచ్చిన తర్వాత ఇంకా అప్రిషియేట్ చేయాలి, కానీ తను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాడు, ఎవరు చేయకున్నప్పుడు అతనే చెప్పాడు. అలాంటి టైంలో భరణి గారైనా మధ్యలో వచ్చారు కాబట్టి ఓకే, ఇతను అంత స్టాండ్ తీసుకొని సాక్రిఫైస్ చేస్తానని బాధపడిన తర్వాత కూడా అంత వరస్ట్ రీజన్ చెప్పి సంజన గారు చేయడం నాకు చాలా గలీజ్ అనిపించిందండి, చాలా గలీజ్ అనిపించింది. ఇక్కడ స్టాండ్ తీసుకుని చాలా గట్టిగా మాట్లాడు కళ్యాణ్, నాకు బాగా అనిపించింది. ఫస్ట్ నేనే కదా సాక్రిఫైస్ చేస్తానంటే చంపేసిన తర్వాత లేయమంటే ఎలా లేస్తారనే పాయింట్ మాట్లాడింది. ఇక్కడ నామినేషన్ చేయదగ్గ పాయింట్ కాదు, అస్సలు కాదు, అస్సలు అంటే అసలు కాదు. దాని గురించి మాట్లాడతాను. ఇంకా ఏమని చెప్పారంటే ఈవిడ నాకు రాంగ్గా నామినేట్ చేశారు, స్టిల్ ఫర్గివ్ చేశాను, ఇవన్నీ తీసుకొచ్చారు. సంచాలకగా ఉన్నప్పుడు ఫెయిర్ సంచాలకగా చేశాను, ఇవన్నీ తీసిందనమాట. యాక్చువల్గా ఈవిడే సెలబ్రిటీస్ తిరుగుతున్నాం అది ఇదని పెద్ద పెద్ద మాటలు అన్నారు, చాలా పెద్ద మాటలు అన్నారు. సెలబ్రిటీస్ తిరుగుతున్నాం అన్నారు. ఆ తర్వాత సరికి ఏమన్నారు, ఇది ఒక పాయింట్ వచ్చింది, సెలబ్రిటీ తిరుగుతున్నప్పుడు మన ఏదో పాయింట్ వచ్చింది, నేను తర్వాత చెప్తాను. ఈ పాయింట్ నాకు అసలు నచ్చలేదు, అయిపోయింది. తర్వాత సరికి భరణి గారికి టూ రీజన్స్ ఇచ్చారు. 2 రీజన్స్తో ఒకటి రీతు చౌదరితో మాట్లాడి పర్ఫెక్ట్గా మాట్లాడారు, ఏం లేదు సంచాలకగా ఫెయిల్, ఎన్నిసార్లు అమ్మ ఛాన్స్ ఇస్తారు, ఎన్నిసార్లు అమ్మ ఫెయిల్ అవుతారు అనేసి అంటే ఆవిడ లాస్ట్కి ఏమన్నదో మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇమానుయల్ చేశాడు, ఇది ఇమానుయల్ చెప్పేద్దాం. భరణి గారు ఇమానుయల్ని ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ టెడ్డీ టాస్క్లో ఫస్ట్ నీకంటే నేనే ఉన్నాను. ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఓవరాల్గా చదవాల్సిన అవసరం లేదు. భరణి గారు నామినేషన్ చేసే రీజన్స్లో కౌంటర్ రీజన్స్ చేశాడు క్లియర్గా, అంటే ఆయన చేశాడు కాబట్టి ఇతను చేశాడు, పాయింట్స్ ఆర్ ఓకే.
ఏం లేదు. తను నువ్వు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పినా కూడా నేను నీకంటే బాగా ఆడాను, నీకంటే ఫాస్ట్గానే పరిగెత్తాననే వాటికి ప్రతి దానికి ఇక్కడ డెమాన్ పవన్ ఇదే ఇక్కడ భరణి గారికి ప్రాపర్ కౌంటర్స్ ఇచ్చాడండి. ఇమాన్యుయల్ భలే కౌంటర్స్ ఇచ్చాడు ప్రతి దాంట్లో. అంటే నీకు హెల్త్ బాగున్నట్టే కదన్నా, నువ్వు బాగలేదన్నావు, హెల్త్ బాగున్నట్టే కదా నాకంటే ముందు ఇచ్చావంటే మరి ప్రతిదీ కౌంటర్ అండి. నాకు పరే అరాచకం అనిపిస్తుంది చెప్పాలి మీకు. హెల్త్ బాగున్నట్టే కదా భరణి, కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇంకోటి అనేసి గట్టిగా లెట్ మీ ఫినిష్ మై పాయింట్స్ అని గట్టిగా అన్నాడు. అనగానే ఇమాన్యుయల్ ఇదే ఇలాంటివి ఇవ్వాలి కౌంటర్స్. ఎందుకైనా అరిచినప్పుడు తగ్గాల్సిన అవసరం ఏమిటి అన్న, నా వాయిస్ కూడా చాలా పెద్దదే అన్న, నేను అరవగలనని రెస్పెక్ట్ ఇస్తూనే తన కౌంటర్స్ చాలా గట్టిగా ఇచ్చాడు. తర్వాత భరణి ఆ రోజు నిఖిల్ ఉన్నాడు, గౌరవ్ ద గ్రేట్ ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు, ఫాస్ట్గా రీచ్ అయ్యా ద గ్రేట్ ఇమాన్యుయల్ అని మాట్లాడతారు ఇమాన్యుయల్. మరి లాస్ట్ వీక్లో ద గ్రేట్ ఇమాన్యుయల్ గారు ఏం చేశారన్న అనేది ఆయన అన్న ద గ్రేట్కి ఈయన కూడా ద గ్రేట్ మాట్లాడి సూపర్ ఉంది. తర్వాత సరే భరణి గారు ఒక్క వీక్లో ప్రతి టాస్క్ గెలవలేం కదా, పర్సనల్గా వస్తున్నావు కాబట్టి ఫస్ట్ పాయింట్ అని నామినేషన్లోకి వెళ్ళలేదు, వెళ్ళేసి నామినేషన్లోని ఫేస్ చేసి నువ్వు రా అనేసి చెప్పాడు. పర్సనల్గా వస్తున్నా అన్న, నేను పర్సనల్గా రాలేదన్నా, అనుకోకపోతే లీడర్ బోర్డులో నేను సెకండ్ ఉన్నాను, జనాలు నేను జనాలను ఫేస్ చేసి రాన్నారు, జనాలకు నా ఆట నచ్చకపోతే లీడర్ బోర్డులో జనాలు ఇచ్చిన లీడర్ బోర్డులో నేను సెకండ్లో ఉన్నానన్నా, అది అంటే ఇంకా వెళ్ళవా అయితే నామినేషన్లో కంటే ఇమాన్యుయల్ అదే అన్న, నువ్వు పాయింట్స్ చెప్పి నామినేట్ చేయి అంతేగాని అది కాదు, అంత ఫాస్ట్గా ఊరికాను అనేసి అంటే హెల్త్ బాగున్నట్టే కదన్నా, కాన్ఫిడెన్స్ లేనట్టే కదన్నా, నేను చెప్పింది అదే కదన్నా, కాన్ఫిడెన్స్ లేదనే కదా చెప్పానంటే ఇక్కడ భరణి గారు లాస్ట్ మూమెంట్లో నువ్వు హెల్త్ అనే పాయింట్ మాట్లాడావు కాబట్టి ఎన్ని తీసుకొస్తాను అనే పాయింట్ ఇక్కడ వర్కౌట్ అయింది. కానీ ఓవరాల్గా ఆయన కౌంటర్స్ కూడా బలి చెప్పాడు. ఎందుకంటే హెల్త్ అనే పాయింట్ వచ్చినప్పుడు హెల్త్ బాగలేకపోయినా కూడా బాగలేకపోయినా హెల్త్ అనే పాయింట్ కూడా మెన్షన్ చేశాడు. అన్న హెల్త్ బాగలేకనో ఏంటో తెలియదు కానీ కాన్ఫిడెన్స్ తగ్గిందంటే హెల్త్ బాగుంది, నా కాన్ఫిడెన్స్ తగ్గలేదు, ప్రతి టాస్క్ గెలవలేము అనే పాయింట్ తీసుకొచ్చేసాడు. కౌంటరే, బట్ దీనికి కౌంటర్ కూడా ఇమాన్యుయల్ చాలా బాగా ఇచ్చాడు. లాస్ట్లో భరణి గారు మాత్రం ఇక్కడ హెల్ప్ అనేది మ్యూచువల్, నీకు హెల్ప్ చేశాను కదా అనే పాయింట్ వస్తుంది. అన్న పర్సనల్గా వెళ్ళేవాడిని అయితే పర్సనల్ అనే పాయింట్ మీద వచ్చి చేసావు నువ్వు, హెల్త్ విషయం అనేది పర్సనల్ తీసుకొచ్చినని అలా అనుకుంటే నీకు హెల్ప్ చేయను కదన్నా, నీకోసం టాస్క్ ఆన కదా అని అంటే ఇక్కడ హెల్ప్ అనేది మ్యూచువల్గా జరుగుద్ది ఇమాన్యుయల్. ఈ పాయింట్ చాలా మంది తప్పుగా అనిపించవచ్చు కానీ మంచి పాయింటే. ఎందుకంటే హెల్ప్ అనేది నీకు నేను చేస్తే నేను ఇంకో రోజు చేస్తాననే పాయింట్లో చేస్తాను తప్పించి ఇంకోటి ఏం లేదు ఇమాన్యుయల్. నువ్వు హెల్త్ అనేది మాట్లాడకపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు, హెల్త్ అన్నావు కాబట్టి వచ్చింది. తర్వాత రీతు చౌదరి నామినేట్ చేసేటప్పుడు రీజన్స్ బాగా చెప్పాడు. రీతు నేను ఏందాక చెప్పిన కంటిన్యూగా ఒకే ప్యాటర్న్లో మాట్లాడిందని చెప్పిన వరస్ట్గా అప్పుడు ఏం చెప్పిందంటే అంతా అయిపోయిన తర్వాత మీరేమైనా కరెక్ట్గా ఉన్నారా అనేది అంటుంది. ఈ ఇతను పాయింట్ చెప్తే ఆయన కరెక్ట్గా ఉన్నారనే పాయింట్, అందరితో అదే పాయింట్లు. తర్వాత సరికి తనుజ కళ్యాణ్కి ఒకటి ఇచ్చింది, డెమాన్కి నామినేట్ చేస్తూ తాట తీసి వదిలేశాడు. ఏమని చెప్పాడంటే నిన్న ఏమన్నావు, స్టాండ్ తీసుకోలేదు, సపోర్ట్ రావట్లేదు అనేసి అన్నావు కదా డెమాన్. అవును, నిన్న ఫ్రెండ్గా నాతో మాట్లాడకుండా తనుజతో మాట్లాడేసి వచ్చావు, అది నాకు నచ్చలేదు, నార్మల్ అయిపోయింది, ఎవరైతే మాట్లాడుకుంటారా అనేసి నన్ను అంటావేంటి, తప్పు నన్ను పట్టించుకోలేదు నువ్వు, నాకు నచ్చలేదు అంటాడు. అప్పుడు చెప్తాడు తనుజ చెప్పు నీ దగ్గరకు వచ్చి ఏం చెప్పానంటే క్లియర్గా ఎక్స్పోజ్ చేసి చెప్తాడు. అరే నీకు సారీ చెప్పమని చెప్తేనే ఆ అమ్మాయి వచ్చి నేను చెప్పిన తర్వాత సారీ చెప్తాను, నువ్వు నన్ను అంటావేంటంటే మళ్ళీ డెమాన్ వీకెండ్లో వీడియో చూసావు కదా తప్పు ఎవరిదనేసి అంటాడు. అంటే ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తాడు. చెప్పాడు ఆ అమ్మాయి అజంప్షన్ చేసుకున్న ఆ అమ్మాయిదే తప్పరని, ఏదో ప్రూవ్ చేయాలని. తర్వాత సరే కళ్యాణ్ ఏదైనా పర్టికులర్ టైంకి డ్రాబ్యాక్ వస్తే ఆగిపోకురా, నువ్వు అక్కడే ఆగిపోతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే దొంగతనం టాస్క్లో కూడా ఏం చేయలేక అక్కడే టీం దాంట్లో ఆగిపోయావు తప్పించి ప్రయత్నం చేయలే. రెబల్ టాస్క్లో కూడా రెబల్ అని నీకు తెలిసినట్టు డౌట్ ఉన్నా కూడా అది చెప్పడం కానీ దాంట్లో నువ్వు యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదు. ఇవన్నీ క్లియర్గా చెప్పిన తర్వాత డెమానే గాట్ ఇట్ అన్నాడు. ఇంక అయిపోయింది, ఇంకా అదే ఎలివేషన్ షాట్. ఓకే గాట్ ఇట్, నువ్వేం చెప్తున్నావు అర్థమైంది అన్నాడు. అంతేగాని ఆ పాయింట్ కౌంటర్ ఇచ్చుకోవాలి, నువ్వు కరెక్ట్గానే పాయింట్లు చెప్తున్నావు, అతనే యాక్సెప్ట్ చేసినప్పుడు దానికి పాయింటే లేదు, వరస్ట్ అయిపోయింది. సూపర్. నెక్స్ట్ రీతుకు 2 నామినేషన్ ఇస్తే రీతు నామినేషన్లో సంజన గారు నామినేట్ చేసింది. మీరు ఇక్కడ సోలో ప్లేయర్గా పోర్ట్రే చేస్తారు. ఇక్కడ ఏం లేదండి, రివర్స్ ఏదో చేయాలని పాయింట్లు లేవు, ఏదో అందరం లాగాలని చేయడం. ఆవిడ కూడా సోలో అనేసి చెప్తారు, మేము కూడా సోలే కదా అనేది. ఇది లాస్ట్ నామినేషన్లో ఆవిడ మాట్లాడింది, దానికి కౌంటర్గా వేసింది. హట్ అయ్యానండి ఆ మాట అంటే, నాకు చాలా హట్ అయింది. ఏంటి అంటే టెడ్డీ బేర్ అప్పుడు కూడా నువ్వు నా బొమ్మ తీసుకోలేదు అనేసి అంటారు, రిబ్బన్ టాస్క్లో కూడా తీసుకోలేదు అంటారు. ఇవన్నీ కూడా ఏదో సింగిల్గా మీరు ఏదో ఆడుతున్నట్టుగా పోర్ట్రే చేస్తారు, నాకు అది నచ్చలేదు. సంజన నా ఇష్టం వచ్చినట్టు ఆడతా, రిబ్బన్ టాస్క్లో ఆవిడ తప్పలేదు, ఎందుకంటే ఆవిడ ఛాన్స్ లేని కాడ స్కోప్ తీసుకొని ఆడడానికి ట్రై చేస్తారు, కానీ తప్పుగా అనిపిస్తుంది. ఆ పాయింట్లో చెప్పి నామినేట్ చేయొచ్చు. తర్వాత సరికి నన్ను మైండ్లెస్ అని ఎలా అంటారు, సేమ్ ఆవిడ అన్నట్టుగా మైండ్లెస్ అని ఎందుకు అంటారు, నేను అంటారంటే ఈవిడ ఏమంటారంటే నువ్వు డిజాస్టర్ సంచాలక అయ్యావు కాబట్టి మైండ్లెస్ అని అన్నాను. రీతు మీరు ప్రతి వీక్ ఏం తప్పే చేయలేదా, నేను చెప్పా కదా ఇందాక ఒక ప్యాటర్న్ అని, మీరు ప్రతి వీక్ ఈవిడ తప్పు చెబితే మీరేం తప్పు చేయలేదు, సేమ్ డైలాగులు మీరు చేయలేదా, ఓహో ప్రతిసారి పొగిడారా మిమ్మల్ని, మీరు అన్నీ సూపర్గా చేశారా, అచ్చా అయిపోయింది. ఇది వరస్ట్ అనిపించింది. ఇది ఓకే నామినేట్ చేయదగ్గర రీజనే అంత హైలైట్ అనిపించాల. తర్వాత రీతు దివ్యాను నామినేట్ చేసింది. దివ్యాను నామినేట్ చేస్తే దివ్య
నాకు తెలుసు నువ్వు నామినేట్ చేస్తావు, ఎందుకంటే నామినేషన్లోకి ఎలాగైనా లాగాలని నామినేట్ చేసావు అనేది నాకు నచ్చలేదండి. రీతు ప్రతిసారి దివ్యాన్ని చేయడం నాకు నచ్చట్లా, ఎందుకో చెప్తానండి. అసలు నచ్చలా, వరస్ట్ పాయింట్. దివ్య చాలా బాగా మాట్లాడింది, కానీ కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఆ అమ్మాయికి చిరాకు వచ్చే మాట్లాడింది హార్ష్గా. ఎందుకంటే ఒక వాటర్ టాస్క్ ఉంది చూసారా, వాటర్ టాస్క్లో అమ్మాయి ఒంటరిగా కళ్యాణ్కి పోటీగా పడి ఆ అమ్మాయికి నామినేట్ చేయకుండా ఆ అమ్మాయికి గెలిపించడానికి ట్రై చేసింది ఆ రోజు దివ్య. కానీ తర్వాత వారమే ఆ అమ్మాయి నామినేట్ చేసింది వైల్డ్ కార్డ్స్ రాగానే. తర్వాత మళ్ళీ నామినేట్ చేసింది, ఇప్పుడు మూడోసారి వరుసగా నామినేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర అదే రీజన్స్. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, నువ్వే పెద్ద తోపు అనుకోవటం, అన్నీ నీకే తెలుసు అనుకోవటం, ఇదే రీజన్స్. దీంతో పాటుగా రాజుల టాస్క్లో వీళ్ళు ఎవరు ఆటకు పోవాలి అనే టాస్కులు జరిగేటప్పుడు ఎవరు పాయింట్లు వాళ్ళు చెప్పుకున్నప్పుడు దివ్య వచ్చి కంపారిజన్ చేసుకునే పాయింట్ చెప్పింది. దానికి ఈరోజు ప్రాపర్ కౌంట్ ఇచ్చింది. అరే నువ్వేమో నేను వెళ్ళన్నావు, నేను వెళ్ళన్నా, ఇప్పుడు మన ఇద్దరిలో ఎవరు పోవాలనేది మొత్తం పాయింట్స్ అన్ని ఆ అమ్మాయి అతను కళ్యాణ్ చేతిలో ఉంది కాబట్టి కళ్యాణ్కి మన ఇద్దరు కంపారిజన్ కదా చెప్పాలనే వ్యాలిడ్ పాయింట్తో డిస్కషన్ చేసినా కూడా అమ్మాయికి అర్థం కావట్లేదు. వరస్ట్ రీజన్స్ చెప్పి ఏదో నామినేట్ చేసింది. దివ్య కూడా గట్టిగా అరిచింది. అక్కడ డిసైడింగ్ ఓటు కళ్యాణ్ కదా, కంపారిజన్ కాబట్టి చెప్పాలి కదా అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అమ్మాయికి అర్థం కాదు. వాంటెడ్గా చేసిన, అంతమించేలే. దివ్య లాస్ట్ వీక్ ఈ వీక్ కదే నువ్వు కావాలని చేస్తున్నావు. నెక్స్ట్ తనుజ దివ్యకి ఒకటి ఇచ్చింది. దివ్య వచ్చి కూడా రీతుకు చేసింది. ప్రాపర్గా మాట్లాడడానికి ట్రై చేస్తే అమ్మాయి చెప్పేసింది సేమ్, అంటే కంపారిజన్ కోసం మన ఇద్దరు పాయింట్లు పెడితే ఆ పాయింట్లు కూడా తప్పు పట్టావు. అదే రాజులు ఉన్నప్పుడు జరిగింది, మీకు అందరికి గుర్తే ఉంటుంది. ఆ పాయింట్ తప్పు పట్టావు అంటే అస్సలు వరస్ట్ అండి. లైవ్ కూడా చూసా, అస్సలు అమ్మాయికి స్కోప్ కూడా ఇవ్వట్ల, మధ్యలో మాట్లాడుతూ ఉంది. ఈ అమ్మాయికి చిరాకు వచ్చి చాలా గట్టిగా అరిచింది. ఆ గట్టిగా అరిచింది చాలా మందికి తప్పుగా అనిపించవచ్చు, తప్పలేదు. చాలా చిరాకు పుట్టేలాగా మధ్యలో మాట్లాడనివ్వకుండా, పాయింట్స్ చెప్పనివ్వకుండా చేసింది. వచ్చి కొట్టేసి అంటది. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి కాలి గట్టిగా అరుచుకుంటూ వచ్చి దాన్ని గట్టిగా పగలగొట్టింది. గట్టిగా పగలగొట్టకుండా ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఈ అమ్మాయి చేసిన చిరాకి కొంచెం కోపం రావడంలో తప్పలేదు అనిపిస్తుంది. బట్ కొంచెం మిస్టేక్, అది గట్టిగా పగలగొట్టడం నాకైతే నచ్చలేదు అంతే. కానీ చాలా బాగా మాట్లాడింది. నెక్స్ట్ వచ్చరికి సుమనన్నకి ఇంకొకటే ఉంది అనేసి సుమనానికి ఇచ్చాడయా. సుమనానికి ఇస్తే సుమనన్న నామినేషన్ చేయడానికి వచ్చిండు. సుమనన్న ఎప్పుడు జరిగేది అదే. సుమనన్న చేసే పెంట అది తొక్కలో నామినేషన్స్ ఎలా ఉంటాయంటే, తొక్కలో సంచాలక్, తొక్కలో క్యాప్టెన్ అంటారు కదా ఆయన, అంతే తొక్కలో నామినేషన్స్ సుమనన్న ఎలా ఉంటాయంటే సింపతి ఇవి రీల్స్ చేసుకుంటూ ఉంటారు తప్పించి సుమనన్న నామినేషన్ రీజన్స్ ఒకటి, నామినేషన్ రీజన్స్ వేరే వాళ్ళని అడిగేస్తారు. లేదంటే తనని లాస్ట్ టాస్క్లో ఎవరైనా రిమూవ్ చేస్తే పాయింట్స్ పెట్టి రిమూవ్ చేసినా నీ వల్లే ఓడిపోయాను, నీ వల్ల రిమూవ్ చేసామని వేస్తారు. లేదంటే సంచాలకుగా చేసిన వాళ్ళని సంచాలకులను వేసేస్తారు. అంతమించి చేయలే. సంచాలకుగా కళ్యాణ్ 100% బాగా చేశాడు. ఆ పాయింట్లు పెట్టి నామినేట్ చేశాడంటే ఓకే బాగానే చేశాడు. కానీ ఓవర్గా కావాలని వాంటెడ్గా ఏం చేశాడో చదివి వినిపిస్తా. అతని తప్పులు ఎక్కడున్నాయో క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తా. క్లియర్గా ఓవర్ యాక్షన్ చేశారు సుమనన్న. అండ్ కళ్యాణ్ చాలా నీట్గా మాట్లాడు, కళ్యాణ్ ఓవర్గా మాట్లాడాడు అనేసి అంటే 1-2 సందర్భాల్లో కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుండని అనిపించినా ఈయనేం తక్కువ చేయలేదు కదా. ఈయన కూడా ఎప్పుడు చేయనంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడు తన నుంచి రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది? ఆ రెస్పెక్ట్ కూడా అన్న అని 20 సార్లు అని ఉంటాడు. ఇక అన్నప్పుడు నామినేషన్లో స్ట్రాంగ్గానే వాయిస్ ఓవర్గానే రేజ్ చేసే మాట్లాడతారు. అంత సాఫ్ట్గా ఎవడు మాట్లాడు. కాబట్టి నాకేం అనిపించలా. ఇంకా పాయింట్ చెప్తాం. సుమన్ నామినేట్ చేస్తే ఏమన్నానంటే బాక్స్ టాస్క్లో ఈయనకి పాయింట్ లేవు, అక్కడికి వచ్చి ఆలోచించుకున్నాను. అంతమించేలే. స్ట్రైట్ ఉంటే ఇస్తా అని క్లారిటీగా ఇవ్వలేదు కదా, కరెక్ట్గా ఆడలేకపోయా అంటాడు. వీళ్ళంతా నాటకాలండి. బాక్స్ టాస్క్లో క్లియర్గా కళ్యాణ్ చెప్తారు లాస్ట్లో, అన్నా నీకు చెప్పా, అన్నా టైం ఉంది సెట్ చేసుకో అని చెప్పా అంటే సెట్ చేసుకోమని చెప్పాను, నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేదంటే తనకి హైట్ ప్రాబ్లం. హైట్ ఉండబట్టి సంజన గారు సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకున్నారు. కానీ తనకి ముందు చెప్పినా కూడా చేసుకోలేడు. ఎందుకంటే 4 వరకు స్ట్రైట్గా పెట్టుకుని 5వ 6వ పెట్టడానికి ఆయనకి హైట్ అందల. దానికి ఏదేదో నాటకాలు ఆడి దట్టు ఫైనల్గా నాకు సార్ వీడియో ప్లే చేసి సంజన గారే ఫస్ట్ వేశారు నువ్వు కాదు అని సంజన గారే క్లియర్ విన్నర్ అని చెప్తుంటే నేను సెట్ చేసుకుంటే నేను గెలిచేవు అనే పాయింట్ ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. దాని మీద నామినేషన్ ఎలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లా. దట్టు నువ్వు చెబితే సర్దుకుంటా అంటారు. చెబితే నువ్వు హైట్ లేకుండా ఎలా సర్దుకుంటాడు? మీరు చెప్పండి. సుమన్ శెట్టి గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హైట్ లేకుండా 5వ బాక్స్ 6వ బాక్స్ ఏ రకంగా సర్దారు? సంజన గారు హైట్ ఉండబట్టే సర్దారు. హైట్ ఉండబట్టే సర్దారంటే ఆ టాస్కు సంజన గారు ఆవిడ అపోనెంట్ని సెలెక్ట్ చేసుకునే టాస్క్. ఆవిడ హైట్ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆవిడకి ఫేవర్గానే జరుగుతుంది ఆ టాస్క్. వాంటెడ్గా ఏదో చెప్పాలని చెప్పడం తప్పించి ఏమి లేదు. తర్వాత సరికి సుమన్ అన్న కళ్యాణ్ లాస్ట్ దాకా చెప్తూనే ఉన్నా అన్న, ట్రై చేయండి అని చెప్తానే ఉన్నా, స్ట్రైట్గా చేయలేకపోయావు, నేనేమైనా కలకన్నాన ఈక్వల్గా అవుతాయని చెప్తే సుమన్ అన్న నువ్వు అప్పుడు చెప్పడం వల్ల నాకు పోయినట్టు కదా, నువ్వు చెప్పకపోవడం వల్ల నాకు పోయింది కదా అంటే కళ్యాణ్ నేను నీకు చెప్పానన్నా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయన్నా అని చెప్పాను వినన్నా విను అనేసి అంటా ఉంటా సుమన్. ఇలా అంటా ఉన్నాడుగా, ఇలా పాయింట్ చేయొద్దు నీకు వైపు 4,000 చూపిస్తే కళ్యాణ్ అంటే అప్పుడు అర్థం కావట్లేదు కళ్యాణ్. అతను ఏదో అంటున్నాడు, అంటే చూపించాను 4,000 అంటున్నాడు. అది అర్థం కాలేదు. ఇద్దరు ర్యాపోలో
ఒకేసారి సింక్ అయ్యి మాట్లాడుకునేసరికి అర్థం కాలేదు, ఇట్ట అంటానే ఉన్నాడు. లేకపోతే కళ్యాణ్కి వినిపిస్తే అప్పుడే తీసేసినాడు. కళ్యాణ్కి వినిపించలే, అలా అనొద్దు అంటే అతను వేరే పాయింట్ ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. లాస్ట్కి అది వినిపించిన తర్వాత తీసేసి అన్నా నేను మీ వైపు చూపించలేదు అన్నా సుమనన్నా నీ వైపు చూపించలేదు అన్నా నేను మాట్లాడుతుంటే ఇక్కడ ఏం తెలుసా, తను లాజికల్ పాయింట్స్ పెడతా ఉంటాడు కళ్యాణ్. అక్కడ ఫుల్ లాజికల్ పాయింట్స్. ఏమని లాజికల్ పాయింట్స్ అంటే, అన్నా నీకు చెప్పాను సెట్ చేసుకోమని అంటే దానికి కౌంటర్లు ఇవ్వలేక సంబంధం లేని ఏలు పాయింట్ తీసుకొచ్చి ఎప్పుడూ అగ్రెసివ్ అని సుమనన్న సంబంధం లేని ఏలు పాయింట్ తీసుకొచ్చి నువ్వు వేలు చూపిస్తున్నావు అని ఇది నా పాయింట్ అనేసి ఎప్పుడూ చేయనంత ఓవర్ యాక్షన్తో తల ఇలా అనుకుంటా వెళ్ళి చాలా గట్టిగా చాలా హార్ష్గా దాన్ని పగలగొట్టడం వరస్ట్ అనిపించింది. పాయింట్లకి ఆర్గ్యుమెంట్ చేయలేక ఓవర్ యాక్షన్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. మీరు ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. ఎవరు హట్ అయినా పర్లేదు, చాలా ఓవర్ అనిపించింది నాకు క్లియర్గా. తర్వాత సరికి కళ్యాణ్ మళ్ళా కూడా తగ్గి ఏమంటే మాట్లాడన్నా ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తా అంటే అయిపోదు కదా అన్న, మాట్లాడంటే సుమన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పక కళ్యాణ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ చూపించి అంటే వేలు చూపించి మాట్లాడకంటే కళ్యాణ్ అన్న సారీ అన్న చూపించినందుకు, నేను చెప్పానన్నా సెట్ చేసుకోవడానికి ట్రై చేయమని చెప్పానని పదే చెప్పాడు. దీనికి మాట్లాడలేక సుమన్ అన్న అండ్ సారీ కూడా చెప్పాడు, విచ్ ఇస్ గుడ్ థింగ్. తర్వాత సుమన్ అన్న ట్రై చేయలేదా, ఇప్పుడు హైలైట్ అక్కడ దొరికిపోయాడు అన్న. సెట్ చేసుకో అని చెప్పానన్నా అంటే నేను ట్రై చేయలేదు అన్న, ట్రై చేసి చేయలేకపోయాడు. దానికి ఎట్లా అంటాడు నాకు అర్థం కదా. ట్రై చేశాను నీట్గా పెట్టలేవు అని ఆయనే అంటున్నాడు, కానీ నువ్వు చెప్పలేదు అంటున్నాడు. చెప్పాడని చెప్పిన తర్వాత లాస్ట్లో నేను ట్రై చేయలేదు అంటున్నాడు. ట్రై చేశాడు చెప్పాడు, కానీ హైట్ సరిపోకుండా సెట్ చేసుకోలేదు, ఊరికే వేయాలి కాబట్టి వేసాడు, అంతమించి ఏమలే. బిగ్ బాస్ వరస్ట్ అనిపించింది. ఇక్కడ కూడా కళ్యాణ్ సూపర్గా మాట్లాడు, చాలా అగ్రెసివ్ కూడా మాట్లాడు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇనిషియల్ డేస్లో ఓకే, కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడకపోతే వర్కౌట్ కాదు. అంతే అగ్రెసివ్గా మాట్లాడాలి. ఆ అగ్రెసివ్గా మాట్లాడేటప్పుడు పాయింట్స్ కూడా మాట్లాడాలి. ఆ పాయింట్స్ కూడా మాట్లాడాలి. నాకు సూపర్ అనిపించింది. తర్వాత సరికి ఈరోజు కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే నిద్రపోతున్నాను లేపి మరీ తన్నించుకున్నట్టు అనవసరంగా గెలికి తనకి అనవసరమైన పాయింట్లు పెట్టి డెమాన్ పవన్ వేయించుకొని మంచి పాయింట్లతో కౌంటర్ ఇప్పించుకోండు. సుమన్ శెట్టి కూడా నార్మల్గా అయిపోద్దాన్ని సీరియస్ పాయింట్లతో నామినేట్ చేసుకొని ఆయనకి రివర్స్ కొట్టేటట్టుగా చేసుకున్నాడు. అనవసరమైన చేయి చూపిస్తున్నాను అది చూపిస్తున్నాను అనేసి పాయింట్లు రేజ్ చేయలేక. తర్వాత సరికి ఒకరిని సేవ్ చేయాలమ్మా నువ్వు అనేసి చెప్పారు. ఇక్కడ చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, తనూజ గారికి ఇవ్వాలి కదా 2 నామినేషన్లు 1 నామినేషన్ అంటే. ఆ పర్టికులర్ టాస్కే ఆవిడకి ఒక పవర్. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకొని నామినేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ప్రతి రౌండ్లో ఆవిడ ఒకరికి ఇవ్వాలి, ఆవిడ కూడా 2వ 1 తీసుకొని నామినేట్ చేయొచ్చు. ఇది సేమ్ ఇమానిల్ ఎలాగైతే అప్పట్లో టోకెన్స్ ఉండి కూడా చేయలేదు చూసారు, 5 ఉండి, ఈవిడ కూడా చేయలేదు. దాంట్లో తప్పేం లేదు, ఆవిడ ఇష్టం ఆవిడది. అండ్ దాంతోపాటుగా తనూజ రీతుని సేవ్ చేయడం కరెక్టా కాదా అనే పాయింట్ మీద కూడా మాట్లాడతారు. అది రైట్ చేసిందా కరెక్ట్ చేసిందంటే రైటే చేసింది. ఎందుకంటే దీనికి దివ్య గారు లైవ్లో బాధపడతారు, అదేంటి అంతమంది నామినేట్ చేసిన అమ్మాయిని అసలు రీజన్ లేకుండా నామినేట్ చేస్తే సేవ్ చేస్తుంది అనే పాయింట్ వచ్చింది. ఆవిడ ప్రాపర్ రీజనే చెప్పింది. నువ్వు ఫస్ట్లో కూడా చెప్పింది, నువ్వు అన్ని ఇండివిజువల్గా ఆడు, ఈ లవ్ స్టోరీ ఇవన్నీ వద్దు నీకు అని చెప్పా కదా. ఇప్పటికీ చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా ఆడు, నువ్వు ఓన్ ప్లే ఆడు, సోలోగా ఆడు, అది ఇది నువ్వు కష్టపడు, కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను, అందుకని సేవ్ చేస్తున్నాను అనేది. దాంట్లో అసలు తప్పే లేదు. దట్టు సేవింగ్ ఎప్పుడు కూడా పవర్ వచ్చినప్పుడు తనకి క్లోజ్ ఉండే వాళ్ళనే చేస్తారని చెప్పి ఎవడు కూడా ఎవరినంటే వాళ్ళ రీజన్స్ చూసి ఎవరు నామినేట్ చేయరు, ఓన్లీ క్లోజ్ ఉన్న పర్సన్స్నే నామినేట్ చేస్తారు ఎప్పుడైనా కూడా. ఆవిడ అదే చేసింది. దాంతోపాటుగా ఆవిడ ఆ రోజు డీల్ పెట్టుకోవడం వరస్టే, కానీ డీల్ పెట్టుకున్నప్పుడు మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట మీద నిలబడుతూ కూడా సేవ్ చేసింది. నాకేం తప్పు అనిపించలే. ఇక్కడ అన్నిటికంటే వరస్ట్ థింగ్ ఏంటంటే వచ్చి డెమాన్ పవన్ వెంటనే రీతుకు హక్ చేసుకున్నారు, రీతుతో వీళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. ఆల్రెడీ అన్నం కూడా నోట్లో పెట్టుకుని తింటున్నారు, హ్యాపీ. ఇదంతా హైలైట్ అయితే తనూజ వచ్చి సేవ్ చేసిన దానికి థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఇతనే నామినేట్ చేసి సేవ్ చేసిన దానికి థ్యాంక్స్ చెప్తే దానికంటే వరస్ట్ ఏమైనా ఉందా? ఏమిరా నాయన, ఇది వరస్ట్ అనిపించింది నాకు. మీకు ఏమనిపిస్తుందో డైరెక్ట్గా కామెంట్ చేయండి. లవ్ యూ. నచ్చితే లైక్ చేయండి. ఏ పర్టికులర్ టైంలో పాయింట్స్ బాగున్నాయని క్లియర్గా పాయింట్ అవుట్ చేసి మాట్లాడండి మావా. నాకు కూడా అరిసి గొంతుపోయింది.